మొత్తం సమాజంలో అది ఏ దేశ సమాజమైనా సరే ఉపాధ్యాయుడు చాలా ముఖ్యమైన వ్యక్తి. మహిళలైనా పురుషులైనా ఉపాధ్యాయులు అంటే అందరూ కలిసి వస్తారు. 1975కి ముందు ఫిన్లాండ్ అనే దేశంలో విద్య ఈరోజు మనకున్న విద్య కంటే కూడా ఇంకా దరిద్రంగా ఉంది. మన విద్యలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతా 100% బాగాలేదు. విద్య 100కి 100 పాళ్ళు గొప్పగా ఉందని చెప్పలేము, అధ్వాన్నం ఉందని చెప్పలేము. మనకంటే ప్రాబ్లమేటిక్గా ఫిన్లాండ్ విద్య 75 కంటే ముందు ఉండేది. అక్కడ ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంది ఆ దేశం. విద్య సమూలంగా మారాలి అంటే రాజకీయ నిర్ణయం చాలా ముఖ్యమైనది. మన విద్యని మనం సంస్కరించుకొని ప్రపంచంలో ముందు స్థాయిలో మన పిల్లలు నిలబడాలంటే ఏం చేయాలి అని ప్రభుత్వం ఆలోచించి వాళ్ళు చేసిన కొన్ని మార్పులు మీకు చూసాయని చెప్తా. మొదటి మార్పు వాళ్ళు చేసింది ఏంటంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదువు చెప్పే టీచర్లు అందరికంటే ఎక్కువ జీతాలు ఇచ్చారు. ప్రొఫెసర్లకి యూనివర్సిటీలు చెప్పేటోళ్ళకి ఇవ్వలే, ఎక్కువ ఎలిమెంటరీ స్కూల్ టీచర్లకు ఇచ్చారు. పైగా ఎలిమెంటరీ స్కూల్ టీచర్ యొక్క క్వాలిఫికేషన్ మినిమం PhD ఉండాలని కండిషన్ పెట్టారు. పిల్లల మనస్తత్వం సమగ్రంగా తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే టీచర్లు కావాలని కండిషన్ పెట్టుకున్నారు. కొత్తగా ఏదైనా టీచర్కి పోస్ట్ ఇస్తే ఎలిమెంటరీ స్కూల్లో పనిచేయడానికి ఆ టీచరు కనీసం 5 ఏళ్ళు సీనియర్ టీచర్ దగ్గర సహాయకుడిగా పనిచేసి ఈ 5 ఏళ్లలో పిల్లల మనస్తత్వాన్ని పూర్తిగా పట్టుకున్నాడు ఈ టీచర్ అనే నమ్మకం కలిగి తను రికమెండ్ చేస్తేనే ఉద్యోగం కన్ఫర్మ్ అవుతుంది, లేకపోతే వేరే చోటుకి వెళ్తారు. దేశంలో ఏ చట్టం చేయాలన్నా ప్రాథమిక విద్య బోధించే టీచర్ల సలహా తీసుకునే చట్టాలు చేస్తారు. 3 సంవత్సరాలకే పిల్లలు బడికి వెళ్తారు, కానీ చదవరు, ఆడుకోవడానికి వెళ్తారు. టీమ్ బిల్డింగ్, స్నేహం చేయడం, మంచి మానవ సంబంధాలను పెంపొందించుకోవడం, చిన్న చిన్న సమస్యలు వస్తే ఎట్లా పరిష్కరించుకోవడం నేర్చుకోవడం, ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నిద్రపోవడం, ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినడం. ఇది 3 ఏళ్ళ పిల్లలకు ఇక్కడ పని. సాయంత్రం దాకా స్కూల్లో ఉంటారు, ఇళ్ళకి వెళ్తారు. 5 ఏళ్ళు పూర్తి అయ్యేదాకా పుస్తకం ముట్టుకునే పనే లేదు. 9వ తరగతి వరకు పరీక్షలు కూడా లేవు. మనకి కూడా డిటెన్షన్ విధానం తీసేస్తారు. మధ్యలో పిల్లల్ని ఆపితే తమ క్లాస్మేట్స్ ముందుకెళ్తూ ఉంటే ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు. ఇట్లా ఫీల్ అయితే తర్వాత పిల్లల మనస్తత్వం మీద ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో డిటెన్షన్ విధానాన్ని గతంలో తీసేస్తారు. ఇప్పుడు మరలా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మనం పిల్లల యొక్క జ్ఞానాన్ని పరీక్ష చేయడం ఒకటే చేద్దామా, పిల్లల యొక్క సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుందామనే క్వశ్చన్ ఈరోజు మళ్ళీ వచ్చింది. డిటెన్షన్ విధానం తీసేసినప్పుడు సమగ్ర నిరంతర మూల్యాంకనం పిల్లల ఎడల జరగాలి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డిటెన్షన్ కాకుండా ఉండే తీరుల అభివృద్ధి కావాలనే అభిప్రాయం గవర్నమెంట్ గతంలో ఉంది. ఆ పని చేయాల. డిటెన్షన్ తీసేసినారు, మిగతా పని చేయాల. అందుకని పిల్లల యొక్క సామర్థ్యాలు పెరగలేదనేది మనకు కనపడదు. ఇప్పటికైనా చేయాల్సిందేంటి, పిల్లల నిరంతర మూల్యాంకనం చేసి పిల్లల సామర్థ్యాలు పెంచి భవిష్యత్తుకు పిల్లల్ని తయారు చేయడం ఎలా అనేది చేయాలి తప్ప తీసేసిన డిటెన్షన్ విధానం మళ్ళీ తెస్తే బాగుంది అనటం తలకాయ లేని వ్యవహారం. దాంతో బాగుపడదు. నేను చెప్పిన పని జరిగితే బాగుంది. దాని గురించి ఒక అంగుళం కూడా ముందుకెళ్ళకుండా ఎక్కడికక్కడే ఆత్పారేద్దాం, పరీక్షలకి ముందుకెళ్ళనీయకుండా. మేము చదువుకున్నప్పుడు అట్లే ఉండేది. 1960s ఆ ప్రాంతంలో 6వ తరగతి ఫెయిల్ అయితే అక్కడే పడి ఉండాలి పాస్ అయ్యేదాకా. ఒక్కొక్కడు 6 ఏళ్ళు 7 ఏళ్ళు పునాది చేసుకునే పిల్లలు ఉండేవాళ్ళు. ఇంకా అక్కడే కదలరు. దానివల్ల మొండిగా తయారయ్యేవాళ్ళు. నేను ఎటు పాస్ కాలేదు, నాకు పనికిరాది చదువు అని తీర్మానించుకున్న వాళ్ళు ఉన్నారు. దాదాపు 50 నుంచి 70% డ్రాప్ అవుట్స్గా మారిపోయి హై స్కూల్ దాటకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మా పీరియడ్లో. ఇప్పటికీ కొన్ని చోట్ల జరుగుతుంది. దానివల్ల పిల్లల యొక్క మనస్తత్వంలో విపరీతమైన ఒత్తిడి పడి నేను పనికిరాను, పరీక్ష పాస్ కాలే. అది ఎలా ఉంటుందంటే ఐన్స్టీన్ చెప్పాడు ఒక చిన్న స్టోరీ. ఒక చేపని ఒక ఏనుగుని రెంటిని పట్టుకొచ్చి చెట్లు ఎక్కండి పరీక్ష పెడితే 2 ఫెయిల్ అవుతాయి.
పిల్లి ఎక్కమంటే ఎక్కుతుంది, చేప నీళ్ళల్లో ఉంటే బతుకుతుంది, ఏనుగు చెట్లు ఎక్కలేదు, చెట్లు కావాలని పడగొట్టగలదు అది. అట్లాంటి టెస్ట్ పెట్టకూడదు. వాళ్ళకున్న సామర్థ్యాలు, వాళ్ళకున్న జ్ఞానం ఆధారంగా పరీక్షలు ఉండాలి తప్ప చేతకాని పనులు అప్పచెప్పి మన పల్లెల్లోంచి వచ్చిన పిల్లలకు ఉండే లోక జ్ఞానం పరిమితంగా ఉంటుంది. ఈ పట్టణాల్లో ఉండే పిల్లలకి ఎక్కువ ఉంటుందనే ఒక అజంప్షన్తో పిల్లలు సిటీస్లో ఉండేవాళ్ళు తెలుగులో కాబట్టి వీళ్ళని దృష్టిలో పెట్టుకుని సిలబస్ పెంచుకుంటూ పోయేది. ఆ సిలబస్ మొత్తం పల్లెటూరు పిల్లలు ఇర్రెలవెంట్గా మారేది. చూస్తున్నాం సిలబస్. మాకు 1వ తరగతి ఒక బుక్ ఉండేది, 2వ తరగతి ఒక బుక్, 5వ తరగతి దాకా ఒక బుక్కే మేము చదివింది. ఇప్పుడు 5వ తరగతి లోపల 6, 7 ఉన్నాయి. సిలబస్ పెంచిపారేసాం. సిలబస్ ఇక్కడే కాదు పెంచింది, మెడికల్ కాలేజ్ చూస్తున్నాం. 5.5 సంవత్సరాలు కోర్సులు 4.5కు దించి పుస్తకాల సంఖ్య కనీసం 10 పెంచారు. థియరీ మాస్టర్స్ అవుతారు. థియరీ వస్తే ఎట్లా, ప్రాక్టీస్ రానక్కర్లేదా? ఎక్కడైనా సరే జీవితానికి పనికొచ్చే విద్య రావాలి తప్ప పరీక్ష పాస్ అవ్వడానికి మాత్రమే సరిపోయే విద్య అయితే చాలు జీవితాలకి. మనం ఆ దృష్టితో చెప్పడంలా. అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే మన పిల్లలకి గ్రహించడం నేర్పిస్తాం, దాన్ని గుర్తుపెట్టుకోవడం నేర్పిస్తాం, పరీక్షల్లో గుర్తు తెచ్చుకొని రాయడం 3 సామర్థ్యాలు నేర్పిస్తాం. మనం ఈ మిటల్లోనే టెస్ట్ పెట్టేది. నువ్వు ఎంత బాగా గుర్తుపెట్టుకొని తర్వాత గుర్తు తెచ్చుకొని దాని పరీక్షల్లో రాసావు అనేది టెస్ట్ చేయబడుతుంది. ఇంకా 2 సామర్థ్యాలు ముఖ్యమైనవి ఉన్నాయి. ఆలోచించడం మనిషికి చేతనవును, సరిగ్గా ఆలోచించడం నేర్పాలి. ఊహించడం కూడా మనిషికి చేతనవును, సరిగ్గా ఊహించడం కూడా నేర్పాలి. ఇవి 2 మన విద్యా విధానంలో టోటల్గా మిస్ అవుతున్నాయి. సరిగా ఆలోచించడం నేర్పకపోతే నష్టం ఏంటి? నేను చిన్న సంఘటన చెప్తే నష్టం మీకు అర్థమవుతుంది. ఒక పెద్ద సద్గురు గారు, పెద్ద గురువులు, ఈ మధ్య గురువుల సంఖ్య పెరిగింది బాగా. అటువంటి గురువు కోయంబత్తూరులో పెద్ద మీటింగ్ పెట్టాడు 12,000 మందితో. అందరూ చదువుకున్న వాళ్ళే, మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళే, మంచి పొజిషన్స్లో ఉండేవాళ్ళే. వాళ్ళకి ఆయన ఉపదేశం ఇస్తూ ఒక వాక్యం వాడాడు. ఆ వాక్యంలో ఏం తప్పు ఉందో మీరు చెప్పాలి. మీ అందరికీ అర్థమవుతుంది ఈజీగా. ఈ క్షణాన్ని ఫిక్స్ చేశారు. ఈ హాల్లో ఉన్న 300 మంది జీవించి ఉన్నారు, ఒక స్టేట్మెంట్. పక్కనే ఈ 300 మంది ఈ క్షణంలో, ఈ జీవించి ఉన్న క్షణంలోనే మరణించి ఉన్నారు, 2వ స్టేట్మెంట్. 2 కరెక్టేనా? ఈ క్షణంలో మీరు జీవించని ఉండాలా, మరణించని ఉండాలి, ఒకటే కరెక్ట్. ఇప్పుడు ఈ క్షణంలో అందరూ జీవించి ఉన్నారని నా స్టేట్మెంట్. ఇక్కడ ఒక్కరు కూడా మరణించిన వాళ్ళు లేరు ఈ హాల్లో. ఒకవేళ అయితే మరణించని ఉండాలా, జీవించని ఉండాలా, క్షణం ఫిక్స్ అయితే ఆ క్షణములు, ఆ టైంలో ఏదో ఒకటే ఉండడం సాధ్యం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల సంవత్సరాల్లో తయారైన తర్కశాస్త్ర నియమం ఏంటంటే ఎక్స్క్లూడెడ్ మిడిల్, దాని పేరు. ఆ చివరన్న ఉండాలి, ఈ చివరన్న ఉండాలి, మధ్యలో ఉండటానికి వీలు లేదు. అది సూత్రం. నువ్వు ఈ క్షణంలో మరణించని ఉండాలి, ఈ క్షణంలో జీవించని ఉండాలి. ఇదే క్షణంలో మరణించుంటము, జీవించుంటం 2 ఉండడం కుదరదు. క్లియర్గా అర్థమవుతుందిగా? చెప్పినోడు మామూలుడు కాదు, పెద్ద గురువు, ఇంటర్నేషనల్ గురువు. విన్నోళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదు. 12,000 మంది మేధావులు అందరూ చప్పట్లు కొట్టారు నేను స్టేట్మెంట్కి. ఇప్పుడు చెప్పండి నాకు, మనం మన విద్యలో ఏం నేర్పిస్తున్నాం? లాజిక్ నేర్పడంలో ఎంత సింపుల్గా ఎవరిని అడిగినా చెప్తా ఉన్నాడు. ఈ క్షణంలో మరణించని ఉండాలా, జీవించని ఉండాలి, 2 జరగడానికి వీలు కాదని చెప్తున్నాం కదా. అది జీవితానుభవం కాదు. ప్రతి క్షణంలో కొత్త కణాలు పుడుతున్నాయి, కొన్ని కణాలు చస్తున్నాయి. ఆ స్టేట్మెంట్ మళ్ళీ కరెక్టే. ఆ స్టేట్మెంట్ కాదు ఆయన ఇచ్చింది అక్కడ. ఓవరాల్గా నువ్వు బతికని ఉండాలా, రచ్చని ఉండాలా, 2 జరుగుతున్నాయి అన్నాడు. ఎందుకు వీళ్ళు చప్పట్లు కొట్టారు చెప్పండి? సింపుల్. సరిగా ఆలోచించడం నేర్పడం లేదు. ఆలోచించడం అందరికీ వచ్చును, సరిగా ఆలోచించడం నేర్పడం లేదు. సరిగా ఆలోచించడం నేర్పడం చాలా అవసరం జీవితంలో. ఇప్పుడు ఇందాక బల్లి మీదకి వచ్చింది. మన దేశంలో బల్లులు ప్రమాదకరమైనవి కావు.
ఆఫ్రికాలో ఒక జాతి బల్లులు ఉన్నాయి, అవి కరిస్తే చచ్చిపోతారు. ఆ బల్లులు మన దేశంలో లేవు. నెంబర్ 1. సరిగా ఆలోచించడం అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. బల్లులు పెద్దబాల శిక్ష ప్రకారం, బల్లిబడే శాస్త్రం ప్రకారం బల్లి పొట్ట మీద పెడితే కడుపు నొప్పి వస్తుంది, బల్లి భుజం మీద పెడితే రాజులు అవుతారు, బల్లి తలకాయ మీద పెడితే చచ్చిపోతారు. దాని ప్రకారం చచ్చిపోయేది బల్లె, మనం. బల్లి చావదు, మనము చావము. తలకాయ మీద పెడితే బల్లి చావదు, మనం కూడా చావము. భుజాల మీద పెడితే రాజులే సమస్య లేదు, రాజులే పోయినారు. పొట్ట మీద పెడితే కడుపు నొప్పి వచ్చే సమస్య కూడా లేదు. అది ఒక అన్ఫౌండెడ్ నమ్మకం, బేస్ లేనటువంటి నమ్మకం. దాన్ని పెద్దబాల శిక్షలో రాశారు, బల్లిబడే శాస్త్రం అనే పేరుతో రాశారు. శాస్త్రం అంటేనే నిరూపణకు నిలబడేదని అర్థం. ఇది నిలబడేది కాదు, ఈ 3 వాక్యాలు ఒక్క వాక్యంగా నిలబడదు. జుగుప్స అనిపిస్తుంది. ఇప్పుడు బొద్దింకా ఒంటి మీద పాకితే ఎట్లా అనిపిస్తుందో అలా బల్లి మీద పడి పాకితే అనిపిస్తుంది. అంతవరకు ఓకే, దాంతో ప్రమాదం అయితే లేదు. ఈ విషయము మనం నేర్పలేదనుకో పిల్లలకి, వాళ్ళు ఎంత వయసు వచ్చినా బల్లి అంటే భయపడుతూ ఉంటారు. మామూలుగా భయపడటం. బల్లి గోడ మీద తిరిగితే కూడా రూములలోంచి బయటికి బారిపోయేటోళ్ళు తెలుసు నాకు. వైద్యం చేయాలి వాళ్ళకి. ఫోబియా అంటారు దాన్ని. చేతులు కడుక్కుంటూ ఉంటారు, కడుక్కునేటనే మళ్ళీ అనుమానం వస్తుంది చేతులు మురికైందని. మళ్ళీ కడుగుతాడు, మళ్ళా వస్తాడు, మళ్ళా కడుగుతాడు. ఇంతే. ఎన్నిసార్లు కడిగినా ఈ చేతులతో బోధనలాడిక గడి పెడతాడు రూములో, దొంగలు వస్తారని. పడుకున్నాక గడిపెట్టినా లేదా అనుమానం వస్తుంది, మళ్ళీ లేచిపోయి చూస్తాడు, గడిపెట్టి ఉంటుంది, మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ పోతాడు. ఇట్లా 1-2 గంటలు పడుతుంది నిద్రపోవడానికి. దేని అబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్ అంటారు. జబ్బు అది. నేను జబ్బు గురించి మాట్లాడడంలా, సాధారణ భయం గురించి మాట్లాడుతున్నాను. సాధారణ భయం చాలామందికి ఉంటుంది, సహజమది. భయం అనేది మనిషికి లేకపోతే అది రక్షణ విధానం, మనం దెబ్బతింటాం. భయం అనేది ఉండాలి. భయం బొత్తిగా లేకుండా ఉండేది పసిపిల్లలకి. వాళ్ళు పాంగన పట్టుపోయి పట్టుకుంటారు, అది కరుస్తుందని తెలియదు వాడికి, భయం తెలియదు వాళ్ళకి. ఏ వస్తువు పడితే ఆ వస్తువు ఇంట్లోంచి బయటికి లాగుతారు. అది కత్తులైనా, కట్టారులైనా, బ్లేడ్లైనా కోసుకుంటారు అంతే. వాళ్ళకి అది ప్రమాదం అని తెలియదు. తెలిసిన తర్వాత భయం అనేది వస్తుంది. భయం ఒక సహజమైన లక్షణం. శరీర నిర్మాణంలో, శరీర ధర్మాల్లో అంతర్లీనంగా ఉంటుంది. అది మనల్ని కాపాడేది భయం అనేది. కాబట్టి భయం గురించి నేను ప్రశ్నించటంలా. భయం అవసరానికి మించి ఉంటే దాన్ని ఫోబియా అంటారు. బల్లి అంటే అది మీద పాకితే జుగుప్స్ అనిపిస్తుంది కాబట్టి వెంటనే పక్కకి తప్పుకోవాలనిపిస్తుంది. అంతవరకే దాన్ని తీసుకోవాలా, అంతకు మించి దాంతో ఏ ప్రమాదం లేదనేది వాస్తవం. ఇక పాములు అనేవి, వీటి గురించి కూడా తెలియాలిగా మనకి. మనం తెలిస్తేనే సరిగా ఆలోచించగలం. మన దేశంలో తిరిగే పాములు 100కి 95 పాములకు విషం ఉండదు. కానీ అన్ని పాములు ఒకే రకంగా కనపడతాయి మనకి. ఇంత పొడుగుంటాయి, జర పాకుతూ ఉంటాయి, పులుసులు ఉంటాయి. ఆ పాము పోతే అక్కడ ఒక దాన్ని చూస్తే ఇంకో పాము వచ్చినా అది కూడా అదే అనుకుంటూ ఉంటాం మనం. పాముల్లో తేడాలు మనకెడ తెలుస్తాయి. మా పాములతో వ్యవహరించే వాళ్ళం కాదు. 1000 గొర్రెల్ని తోలకెళ్ళేటటువంటి ఒక గొర్రెలు కాసేటైనా ప్రతి గొర్రెని గుర్తుపట్టగలడు. మనం గుర్తుపట్టగలమా? చేత కాదు. చదువు లేకపోయినా 10 ఇళ్లలో బట్టలు ఉతికి సాకలైనా ఎవరి ఇళ్లలో వాళ్ళ బట్టలే ఇస్తాడు, ఒకరికొకరికి ఏడు. 99% చదువు కూడా లేదు. చదువు అంటే అద్భుతంగా లెక్కలు రాసుకునేటోడు కూడా తప్పుకిచ్చిన సందర్భాలు ఉన్నాయి, నా లెక్కకి సరిపోలేదని. అందుకనే మా చిన్నతనంలో చదువుకున్నోడికైనా సకలాది మేలని తిట్టేవాళ్ళు మమ్మల్ని. లెక్కలు బాగా గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి ఆ విషయంలో గుర్తుపెట్టుకున్నాడు. కళ్ళు పనిచేయనటువంటి వాళ్ళకి ఇతర ఇంద్రియాలు బాగా పనిచేస్తాయి, చెవులు బాగా పనిచేస్తాయి. కళ్ళు లేనటువంటి రైల్వే స్టేషన్ అనౌన్స్మెంట్ చేస్తాడు, ఏ రైలు ఎప్పుడు వస్తుంది పోతుందని. అన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటాడంటే చెవుతో విని గుర్తుపెట్టుకున్నాడు. ఒక అవయవం బాగా పనిచేయనప్పుడు మిగతా అవయవాలు టేక్ ఓవర్ చేసుకొని పనిచేస్తాయి. సహజ నిర్మాణం అది. అన్నీ బాగున్న మనం దేన్ని పూర్తిగా వాడుకోం. కళ్ళని వాడుకోం, చెవుల్ని వాడుకోం, చర్మాన్ని వాడుకోం, ముక్కు నాలుకని కూడా వాడుకోం. అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది కాబట్టి మన శక్తి. ఇలా ఈ సరైన ఆలోచన అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే
ఆలోచనకి సంబంధించిన విషయాలు మనకి ఎక్స్పోజ్ కావాలి. వాటిలో సరైనదేదో సరైనది కానిదేదో తెలుసుకుని మెథడాలజీ నేర్చుకోవాలి. అది నేర్పాలి పిల్లలకి. అలా నేర్పనప్పుడు ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా మూఢనమ్మకాలు వస్తాయి. పాముల విషయంలో ఎన్ని మూఢనమ్మకాలు అని చెప్పనివిగా. పాము పగబడుతుందన్న దాని మీద ఎన్ని కథలు చదివినామో మేము. సినిమాలు వచ్చినాయి కుప్పలకి పాము పగ మీద. పాముకు పగబట్టే శక్తి లేదు, ఫండమెంటల్ అది. దాని మెదడు 5 గ్రాములు ఉంటుంది. 5 గ్రాములు. మనకి 1300 గ్రాములు ఉంటుంది మన తలకాయలు. 1300 గ్రాములు ఉన్న మనమే ఇప్పుడు చెప్పింది కాసేవాడికి మర్చిపోతాం. మరి 5 గ్రాములు ఉండేది అది ఎంత గుర్తుపెట్టుకుంటుంది? ఫలానోడు రాయి విసిరేసినాను నా మీద, వాడిని గుర్తుపెట్టుకుని వాడిని కథ చూడాలని. దానికి సాధ్యమయ్యే పని కాదు. అయితే మనకి ఎందుకు ఆ నమ్మకం వచ్చిందంటే ఒక జీవితానుభవంలోంచి వస్తుంది. ఒకసారి ఒక రాయి వేసి కొట్టి ఉంటాం, పాముని పారిపోయి ఉంటుంది. పిరికి జంతువు అది, మంచి మీద తిరగబడ్డానికి రాదు, పారిపోతుంది. తర్వాత ఒక నెలకో 2 నెలలకో ఒక పాము కనపడితే ఇది అదే అనుకొని ఉంటాం. అట్లా మొదలైంది ఆ నమ్మకం. ఇక దాని చుట్టూ మైథాలజీలో పుస్తకాల్లో గ్రంథాలు రాసి పడేశారు, సినిమాలు కుప్పలకు తీసి పడేశారు. అది పెద్ద గొప్ప సెంటిమెంట్ అది. ఇక పాములు పాలు తాగవు. మనం నాగుల చవితి రోజు పుట్ట నిండా పోసొస్తాం. పొట్ట నిండా కాదు, పుట్ట నిండా పోసొస్తాం. పాలన్నీ పుట్ట నిండా పోసుకోవాల్సినవి. పుట్ట నిండా పోస్తే పాము తాగదు, మట్టిలో కలిసిపోతాయి. మనకు ఉపయోగంలే, పాముకు ఉపయోగం లేదు. కొంచెం ఏదైనా మన పద్ధతులు ఏమన్నా మార్చుకొని పాముకి ఇంకేదన్నా మనకు అంత ఉపయోగం లేని పోసేటట్లయితే బాగానే ఉంటుంది. పాలు అనేది పోయకూడదు, అది తాగలేదు. ఒకవేళ దాని ఎదురుగ్గా పాలు పెట్టినా పాము తాగుతుంది. పాలు అనేది అసలు జరిగే పనే కాదు. దాని ఆహారం అది కాదు. అది సాలిడ్స్ తీసుకుంటుంది. ఎలకలను తింటుంది, కప్పలను తింటుంది. ఒక్క సాలిడ్ ఒక చిన్న జంతువుని తింటే దాదాపు 10 రోజులు 20 రోజులు ఆహారం అక్కర్లేదు. దాంట్లోంచి వచ్చే నీళ్ళే సరిపోతాయి దానికి, మళ్ళీ విడిగా నీళ్ళు కూడా తాగక్కర్లేదు. ఇక పాము చెవులు ఇంకో నమ్మకం. ఇది పాము చెవులు రైడి తిడతా ఉంటాం జనాన్ని. అంటే చాలా గుసగుసలుగా మాట్లాడిన వినపడద్దాడికని, అది పాము చెవులు అంటే అర్థం. అటు దగ్గర అంటే ఏం మాట్లాడడం మనం, రహస్యాలు వాడు వెళ్ళిపోయినాకనే మాట్లాడతాం. పాములకు చెవులే ఉండవు. ఫస్ట్ పాయింట్. వాటికి ఏముంటాయంటే మనకు చెవులు ఉండాల్సిన స్థలంలో దానికి చిన్న పిట్ ఉంటుంది. పిట్ అంటే చిన్న గుంట ఉంటుంది. జాకోబిన్స్ గ్లాండ్ అంటారు దాన్ని. ఈ గ్లాండు చెవులాగా వినడానికి పనికిరాదు. భూమి మీద నడిచేటప్పుడు జంతువులు కానీ మనుషులు కానీ ఏదైనా మరొక జంతువు నడిచేటప్పుడు అదిరితే భూమి ఈ అదురులను పట్టుకుంటుంది. అది ఆ అదురులు అనేవి తనకు దగ్గరకు వస్తున్నాయా దూరం పోతున్నాయా చూస్తుంది. అది దూరం పోతూ ఉంటే పట్టించుకోదు, దగ్గరకు వస్తూ ఉంటే ఇది ఏమన్నా ప్రమాదకరమైన భయంతో పడగెత్తుద్ది. పడగెత్తేది ఆ భయం కలిగించిన దాన్ని కరుద్దామా వద్దా అని తెలుసుకోవడానికి పడగెత్తుద్ది. ఈ పాములు ఆయన బోర వస్తారు కదా, నాగేశ్వరం, ఇటు ఊస్తూ ఉంటే తలకాయ ఇటు దిప్పుతూ ఉంటుంది. సంగీతం విని ఆనందిస్తూ కాదది, ఈయన కొడుకుని ఎప్పుడు కురుద్దామని ఇటు తిరుగుతూ ఉంటుంది. వాడు ఎప్పుడు సంధిస్తే వేసేద్దామని దానికి భయం వేసి అటు పడగెత్తుంది. పాములు నరసయ్య మంత్రమని చదువుకున్న వాళ్ళం మేము చిన్నప్పుడు. మనిషి కానీ బతికుంటే ఫోన్ చేస్తే పాములు నరసయ్యకి ఇన్ఫర్మేషన్ వెళ్తే కలిసింది నేను కాదనగానే వీటికి ఏముండదని చెప్పి పెద్ద నమ్మకం ఉండేది. ఎందుకు అది పనిచేస్తుంది మంత్రం అనేది? దానికి సింపుల్ లాజిక్ ఉంది. 100కి 95 పాములకి విషయం లేదు కాబట్టి, పాములు నరసయ్య ధైర్యం చెప్పినాడు కాబట్టి భయంతో చచ్చేటోళ్ళందరూ సావకుండా మిగులుతారు. పాములతో చచ్చేవాళ్ళు ఎక్కువ మంది భయంతో చస్తారు, విషంతో కంటే కూడా. ఆ భయాన్ని అతను మంత్రం ద్వారా ఎదుర్కొంటాడు. ఆ మంత్రం ద్వారా ఏముంది తెలిసిన మీరెవరైనా సరే పాము కరిచిన చోటు మీరు చూస్తే 2 కోరాలు గుర్తులు ఉంటే విషం ఉన్న పాము, అనేక గుర్తులు వరుస ప్రకారం ఉంటే విషం లేని పాము. మీరే చెప్పచ్చు, నీకు కరిసింది విషం ఉన్న పాము కాదురా అని చెప్పి ధైర్యం చెప్తే, నాకు తెలుసు అని చెప్పి ధైర్యం చెప్తే అది కూడా పనిచేస్తుంది మంత్రంలాగానే. మంత్రం అంటే ఏముందండి, అది కూడా మాటే. ఆ మాట మీద నీకు గురి ఉంది కాబట్టి నువ్వు స్వీకరించినావు, అంత సింపుల్ అది. అందుకని పాము మంత్రం నర్సయ్య ఎట్టు పనిచేస్తుందో డాక్టర్ కానీ డాక్టర్ కాని వ్యక్తి కానీ ఉన్న విషయాన్ని ఉన్నది చెప్తే అది కూడా ధైర్యాన్ని ఇస్తుంది. 2 కోరలు దిగి ఉంటే పాము కలిసి వెళ్ళిపోతే గమనించండి, ఇది విషమున్న పాము.
ఒకవేళ మీరు పాముని చంపేస్తే చచ్చిపోయినా కదా నేను గర్వదు, దాన్ని నోరు తెరిచి చూడు, 2 కూరలు ఉంటే విషమున్న పాము. చంపొద్దండి నా సలహా. పాము కరిసినా కూడా పారిపోతానంటే పోనీయండి, కరిసిన దాన్ని వదులుతామా అని అనొద్దు మీరు. అంటే మీరు పగ తీర్చుకోవాలనుకుంటారు పాము కంటే. విషమున్న పాము గరిస్తే మంత్రం వేయడమో అలాంటి కార్యక్రమాలు చేయడం తప్పు. ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. యాంటీ వెనమ్ అనే మందు వేస్తే బతుకుతారు. పూర్తి స్థాయిలో పాము గరిస్తే మాత్రం యాంటీ వెనమ్ తప్ప ఇంకా ఆన్సర్ లేదు. పూర్తి స్థాయిలో కరవు కొన్ని పాములు నీ ప్యాంటు మీద గరిచిందనుకో సగం విషయం ప్యాంటు దగ్గరే పోతుంది. ఆ విషయం చాలదు చంపడానికి. ఇంతకుముందే జంతువునన్నా కలిసి వచ్చి నిన్ను గరిస్తే కూడా విషం ఎక్కువ ఉండదు, అప్పుడు కూడా బతుకుతాం. కాబట్టి విషమున్న పాము గెలిచినా 5 పాములన్నా అందులో 2-3 బతుకుతారు, ఏం వైద్యం లేకపోయినా కూడా. కానీ మనం రిస్క్ తీసుకోలేం. ఖచ్చితంగా వైద్యానికి వెళ్ళాలి. విషమున్న పాము అయితే వైద్యం చేస్తే 100% బతికే అవకాశం ఉంది. ఈ లోపల నాగుపాము లాంటి విషముగానైతే నురుగు వస్తుంది. నురుగు రావడం అంటే అర్థం ఊపిరి పీల్చడం దెబ్బతిన్నదని అర్థం. ఊపిరి బాగా ఫ్రీగా వస్తూ పోతూ ఉంటే నురుగు రాదు, అక్కడక్కడే ఊపిరి కదులుతూ ఉంటే నురుగు వస్తుంది. అలా నురుగు వచ్చినప్పుడు చేయాల్సిన పని అర్జెంటుగా నోట్లో నోరు పెట్టి గాలి ఊదడమే, వేరే ఆన్సర్ లేదు మీ దగ్గర. నోట్లో నోరు పెట్టి గాలి ఊదితే ఆ నురుగులో విషం ఉంటుందేమో, నా లోపలికి పోతుంది కదా అని మీకు అనిపిస్తుంది. నురుగులో విషం ఉండదు, విషం ఉండదు. నోట్లో నోరు పెట్టి గాలి ఊదడం మొదలెట్టగానే నురుగు తగ్గిపోతుంది. అట్లా మనిషిని అరగంట బతికించగలవు. ఈ లోపల నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి, వాళ్ళు ట్యూబ్ వేసి ఆక్సిజన్ ఎక్కిస్తారు, ఇంకా విషానికి విరుగుడు మందు ఇస్తారు, బతికిస్తారు. మనం తెలియక ఏమంటే ఈ పాము ఏమి చేయదు నన్ను మంత్రం వేసినని భ్రమతో ఇంటి దగ్గర ఉంటే ప్రాణాపాయం తెచ్చుకుంటారు. ఇది పాముకు సంబంధించినటువంటి కొన్ని వివరాలు. ఇవి తెలిస్తే ఏమంటే మనకు జువాలజీలో నేర్పిస్తారు, లేదా జంతుశాస్త్రంలో నేర్పిస్తారు. ఇవన్నీ ఆల్రెడీ ప్రూవ్ అయిన విషయాలు, ఆల్రెడీ నిరూపించబడ్డ విషయాలే మనం నడపాలి తప్ప కేవలం నమ్మకాలు నడిపితే ఎట్లా. దాదాపు ఈ మధ్యకాలం దాకా ప్రైమరీస్ అన్నిటిని సంస్కరించేదాకా 10 ఏళ్ల క్రితం దాకా పాము కరిస్తే ఏం చేయాలో పుస్తకంలో ఏమి రాసి ఉందో చెప్తా. పైన తాడు కట్టాలా, బ్లేడ్ పెట్టి ఘాటు పెట్టాలా, నోరు పెట్టి కసాబిస లాగి రక్తం ఊసేయాలా, ఇట్లాంటివి రాసున్న పుస్తకాలు నేను చూసాను. జన విజ్ఞాన వేదిక ఎస్ఎస్ఏ వాళ్ళతో ఇన్వాల్వ్ అయినాక 20 ఏళ్ళ నుంచి సిలబస్ను సంస్కరించాలని పెద్ద ఎత్తునలతో మేము పనిచేసాం. ఇలాంటి అశాస్త్రీయమైన విషయాలు మొత్తం తీసేయండి, తీసేయచ్చు. ఇప్పుడు మీకు చెప్పరు అట్లా తాడు కట్టాలని. తాడు కడితే ఆ తాడు కట్టిన దాన్ని నువ్వు మర్చిపోతే అర్ధగంట కానీ దాటితే కింద కాలు పోతుంది. పాము సంగతి తర్వాత ముందు కాలు పోతుంది. ఘాటు పెట్టి రక్తం వచ్చేటట్టు చేస్తే చర్మం మీద అక్కడక్కడ ఉన్న విషయం ఘాట్లో కూడా లోపలికి వెళ్తుంది. నోరు పెట్టి కొరికి వెనక్కలాగితే వస్తే రక్తం నోట్లోకి రావచ్చు. ఆ రక్తంలో ఇంకా విషం ఉంటే నీ నోట్లో పుళ్ళు ఉంటే నువ్వు పోతావు, ఆయన బతికించబోదు నువ్వు పోతావు. కానీ కరిసినాక ఈ విషం రక్తమంతా కలుస్తుంది. నువ్వు నోరు పెట్టి కసబేస కొరికి లాగిన ఏమి వెనక్కి వచ్చేది ఏముండదు. రక్తంలో కలిసిపోయిన విషయం వెనక్కి వస్తుంది. దీని మీద బ్రహ్మాండమైన సినిమా వచ్చింది మనకు, నోమా సినిమా పేరు. రామకృష్ణ చంద్రకళ, చాలా పాతది. రామకృష్ణని పాము వచ్చి కలుస్తుంది. విషమున్న పామే, నేను నురుగు రావటం మొదలవుతుంది. ఈ చంద్రకళ అనే ఆయన భార్య బయట నూతి దగ్గర నీళ్లు తీసుకురావడానికి వెళ్ళి బిందెత్తుకుని లోపలికి రాగానే తన భర్త నురుగు కక్కుంటున్నాడు. అవతలగా తలుపులో కూడా పాము పోతుంటే తోకను చూసిందని. ఎంత తెలివిగలను, పాము గరిసింది అందుకని నా భర్తకి ఇట్లా అయిందని గుర్తుపట్టగలిగింది. ఇంటెలిజెంట్, తోకను బట్టి కనిపెట్టింది ఆమె.
వెంటనే ఏం చేయాలి ఆమె? పాము కరిస్తే ఏం చేయాలంటే మనిషిని కదలలేకుండా ఉంచాలా, నురుగిస్తే గాలి ఎక్కించాలా, కడిగేయాలి ఆ ప్రాంతాన్ని, పక్కన ఉండే విషయం మళ్ళీ గాయంలో పోకుండా. ఇదేమి చేయలేమే, పాట పాడటం మొదలెట్టింది. పాట పాడడం మొదలెట్టగానే పాట విన్నటువంటి పాము వెనక్కొచ్చింది. వెనక్కొచ్చి కరిసిన చోటనే మళ్ళీ కోడలు దించి విషాన్ని వెనక్కి పోయింది. వెంటనే రామకృష్ణ లేచాడు. ఇద్దరు డ్యూయెట్ సగం మిగిలింటే ఇద్దరు కలిసిపోయారు. ఎవరు జడగొడతారండి మన పిల్లల్ని? మన సినిమాలే జడగొడతారు. నాకు పెద్ద అనుమానం ఏంటంటే పాములకు చెవులు లేవని చెప్పాను. మేము పాట పాడినా దానికి వినపడదు. శంకరాభరణం అనే అద్భుతమైన సినిమాలో స్టార్టింగ్ వాక్యాలు పండితారాధ్యుల మన బాలసుబ్రహ్మణ్యం చెప్పించారు. పశువులు వేత్తి పాము పని వేత్తి, ఇట్లా అంటే పాము కూడా పాటలు వింటుంది, పశువులు వింటాయి, పిల్లలు వింటారు. ఒక మెలోడీ వినపడితే అట్లా నిద్రపోతారు హ్యాపీగా. పిల్లల కథ వదిలేయి, అది మనకందరికీ తెలుసు. పశువులు పాటలు ఎట్టుకుని ఏంటాయి, వాటి చెవులు నిర్మాణం పాటలు ఎట్టగా వెనుకొచ్చాయి కాదు, పాములు ఎట్టింటాయి. అంటే మనకు తెలియక పూర్వకాలంలో అట్లాంటి నమ్మకాలు ఉండొచ్చు. నేను నమ్మకాల గురించి ప్రశ్నించడం లేదు. మనకి కొత్త తెలిసిన తర్వాత సవరించుకోవాలి కదా. ఇది పాముకు సంబంధించిన చాలా డేటా ఈ రోజున ఉంది. పగ తీర్చుకోవడం కుదరదండి జీవితంలో. సినిమాల్లో తీర్చుకోవడం సాధ్యమవుతుంది. సినిమా అంతా 13 ఏళ్ళు కాబట్టి జీవితాల్లో పగ తీర్చుకోవడం సాధ్యం కాదు. 200 ఏళ్ళు భారతదేశాన్ని పరిపాలించి దోచుకుతున్న బ్రిటిష్ వాళ్ళ మీద పగ తీర్చుకోవాలంటే మీకు సాధ్యమవుతుందా? మనల్ని దోచుకున్న వాళ్ళు, మన జనాన్ని చంపిన వాళ్ళు, మన భగత్ సింగ్ని, రాజగురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు చంపిన వాళ్ళు లేరు. ఇప్పుడు చచ్చిపోయినారు వాళ్ళు. జలియన్వాలాబాగ్లో విచక్షణారహితంగా పిట్టలను కాల్చిపడేసిన అయ్యారు లేడు. ఇప్పుడు చచ్చిపోయినారు. ఎట్ట పగ తీర్చుకుంటారు? ఇప్పుడున్న వాళ్ళేమో మనకేం నష్టం చేయకపోతుంది, ఇంకెట్లా మీరు పగ తీర్చుకునే మార్గం చెప్పండి. ఎక్కడో బ్రిటన్ నుంచి బతకడానికి పారిపోయి అమెరికా చేరినటువంటి బ్రిటిష్ వాళ్ళు అక్కడ నేటివ్స్గా ఉన్న రెడ్ ఇండియన్స్ మొత్తాన్ని సాగుకొట్టి కోట్ల మంది ఉండి అందరినీ చంపి 1,00,000 మంది మిగిలినారు ఇప్పుడు అమెరికాలో. అమెరికాను అంతా ఇల్లు ఆక్రమిస్తే ఎట్లా నేను పగ తీర్చుకోవాలా జార్జ్ వాషింగ్టన్ మీద? సాధ్యం కాదు. నెగిటివ్ సెంటిమెంట్ అది మనకు నష్టం చేస్తుంది. దాని బదులు ఏమి నష్టం జరిగిందో దాన్ని ఎదుర్కోవడానికి నువ్వు కన్స్ట్రక్టివ్గా ప్రయాణం చేసినావు అంటే ఎవరు నీకు నష్టం చేశారో వాళ్ళకంటే మించి నువ్వు ఎదుగుతావు, నిలబడతావు. పిల్లలకు నేర్పాల్సింది పగ తీర్చుకోవడం కాదు. జరిగింది సంఘటన, నువ్వేం చేయలేవు. ఇంక జరిగింది అయిపోయింది, దాని స్టోరీ. మనకు నష్టం చేసినా కూడా వదిలేయాలన్నా? అప్పటికప్పుడు నీకు కలిగే సెంటిమెంట్స్ వేరు. నీకు నష్టం కలిగితే ఏమైనా నష్టం చేసావు అడుగుతావు, బండిని గుద్దేందని అడుగుతావు, నష్టపరిహారం ఏమని అడుగుతావు. గుద్దాడు వాడెవడో తెలియదు, పారిపోయాడు, ఇప్పుడు ఎవరిని అడుగుతావు? నీ బండిని గుద్దాడు, నీకు నష్టం జరిగింది, వాడి నంబర్ కూడా నువ్వు చూడలా, వెళ్ళిపోయినాడు, ఎవరిని అడగాలి నువ్వు? సాధ్యం కావు కొన్ని. అందువల్ల మనం ఉన్న రియాలిటీని బట్టి అడ్జస్ట్ కావడం నేర్పాల్సింది. సరిగా ఆలోచించడం నేర్పడం లేదు. నీ ముఖం చంద్రబింబం లాగుందని అన్నారనుకో, ఇప్పుడు అందంగా ఉండే అమ్మాయిని పట్టుకొని చంద్రబింబం ఎట్లుంటుందో మనకి ఇప్పుడు తెలుసు. ముఖం నిండా గోతులే, నీ ముఖం చండాలంగా ఉందని చెప్పినట్టు అర్థం. అట్లాంటి సామెతలు వాడకూడదు. ఇక చంద్రబింబం ఎట్లుందో తెలిసినాక. తెలియకముందు అందంగా ఉంది కదా, అది అందంగా ఉంది కాబట్టి అందంగా ఉండే అమ్మాయిల ముఖాలు చంద్రబింబంతో పోల్చొచ్చు అన్నారు. రైట్, ఒప్పుకున్నా. ఇప్పుడు పోల్చకూడదు. ఇంకా అట్లాంటి పోలికలు ఇప్పటికి ఇంకా పత్రికలు రాస్తున్నారు. కామెరల వాడికి లోకమంతా పచ్చగా కనపడ్డట్టు. కామెరలోడికి లోకం ఎందుకు పచ్చగా కనపడుతుంది? వాడి కళ్ళు పచ్చగా మనకు కనపడతాయి. తెల్లగుడ్డులో పచ్చదనం కనపడుతుంది కానీ నల్లగుడ్డు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. జాండీసోడికి కూడా వాడికి లోకం పచ్చగా కనపడదు. సామెతలు మార్చాలా? అట్లాంటి సామెతలు ఆడవాళ్ళ మీద ఎన్ని వేసినారు నెగిటివ్ సామెతలు. 4 కొప్పులు ఒక చోట కలిస్తే అంటే 4 మగవాళ్ళు కలిస్తే తనుకోరా? వాళ్ళైనా తనుకునేది? తనుకోవడానికి ఆడవాళ్ళు లేని మగవాళ్ళు లేదండి. మానేయాల సామెతని, మానేయాల. ఆడవాళ్ళు నవ్వు 4 విధాలు చేటు ఎవరు చెప్పిండు?
నమ్మకుండా అందరూ పెనమ్మూకం వేసుకొని ఉండాలా, జర్నలిస్టులు ఎత్తే పేలాలు తయారయ్యేటట్టు. ఇక నవ్వితేనే రకరకాల అర్థాలు తీస్తారా మీరు? నవ్వకపోతే ఆమెకి నష్టం, రోగాలు వస్తాయి. అందుకని నవ్వమంటున్నాను నేను. అమ్మాయి నవ్వగానే అబ్బాయి మెలికలు తిరిగిపోతానంటే ఎట్లా? అది నీ సావు. అది మెలికలు తిరుక్కో. నవ్వితేనే ప్రేమించినట్టు లెక్కలేసే బ్యాచ్ ఉంది. అంతే క్లోజ్డ్ సొసైటీగా అట్లా భావాలు ఉంటాయి. ఎందుకు ఒక అమ్మాయి పక్కన సీటు దొరికితే అబ్బాయికి సీటు దగ్గర కూర్చుందామని కోరుకొని టక్కన కూర్చుంటారు, తెలిపోతుంది. ఈ లోపల అమ్మాయి లేచి కూడా వెళ్ళిపోయాడు. కల్చర్ అది. అదే నీకు బయట దేశాల్లో కానీ అయితే వాళ్ళకి ఆడవాళ్ళకి సెపరేట్ సీట్లు రిజర్వ్డ్ ఏమి ఉండవు. ఎవడు ఎక్కడైనా కూర్చుంటారో ఆ అమ్మాయి పక్కన కూర్చుంటాడు. చూస్తాడు అమ్మాయి పక్కన అందంగా ఉంది, ఈ అమ్మాయితో స్నేహం చేస్తే బాగుండు అనుకుంటాడు, మాటలు కలుపుతాడు. ఆ అమ్మాయి కూడా జవాబిస్తుంది, చదువుకుంటుంది అమ్మాయి. వీడు సాయంత్రం డిన్నర్కి వస్తావు అంటున్నాడు. సాయంత్రం డిన్నర్కి వస్తావు అంటే అర్థం వేరే. అక్కడ భోజనం చేసిన తర్వాత మా రూమ్కి మీ రూమ్కి పోదాంపా, రాత్రి అంతా గడుపుదాం, తెల్లారినాక ఎవరి దారిని పోదాం. మీనింగ్ అది. అది కరెక్టా కాదని నేను అంటల్లా, దాని మీనింగ్ అది. ఆ అమ్మాయికి ఇష్టం ఉండదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ బిజీ అంటుంది. ఓ దట్స్ ఆల్ రైట్ అంటున్నాడు. సింపుల్ అది. మన దగ్గర కూర్చుంటేనే మెలికలు తిరిగిపోయి గంటలు ఊహల్లో పోయి దీని అంత ప్రేమ అంట. కల్చర్ని బట్టి ఉంటాయండి ఇవన్నీ. మనం పిల్లలకు నేర్పాలి. చిరునవ్వు నవ్వితే దాని అర్థం ఎస్ అని కాదు. దీని మీద సినిమా వచ్చింది, పింక్ అనే సినిమా. నో అంటే నో అనే అర్థం. ఒక అమ్మాయి నో అంటే నో అంతే. అమ్మాయి నవ్వితే, అమ్మాయి పలకరిస్తే, అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తే ఎస్ అని అర్థం కాదని ఆ సినిమాలో చెప్పారు అద్భుతంగా. అమితాబ్ బచ్చన్ యాక్షన్ చూడండి. అందులో తాప్సీ పన్ను అనే అమ్మాయి కూడా మెయిన్ క్యారెక్టర్ చేసింది. చూడకపోతే చూడండి, మంచి సినిమా. మన పిల్లలకి రెండు అంశాలు నేర్పడం మానేసినాం. సరిగా ఆలోచించడం నేర్పని కారణంగా నష్టాలు జరుగుతున్నాయి. అంతకంటే పెద్ద నష్టం ఊహించడం నేర్పడం వల్ల జరుగుతోంది. 93 ఏళ్ళైంది సివి రామన్ ఎఫెక్ట్ కనిపెట్టి. ఇక్కడ నివసిస్తున్న మరొక సైంటిస్ట్కైనా సైన్సెస్లో ఇంకో నోబెల్ ప్రైజ్ రాలేదు. ఏ దేశం కంటే కూడా ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న దేశం మంది. చైనా కంటే కూడా ఎక్కువ విద్యార్థులు ఇక్కడే ఉన్నారు. చైనాది మంది జనాభా దాదాపు సమానం, కానీ విద్యార్థులు మనకు ఎక్కువ, యూత్ మన దగ్గర ఎక్కువ. అంతమంది విద్యార్థులు చదువుకుంటున్నటువంటి వాళ్ళు యూనివర్సిటీలు, ఐఐటీల్లో, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో చదివే పిల్లలు ఇంతమంది ఉన్న మన దగ్గర 93 ఏళ్ళ తర్వాత కూడా ఇంకొక నోబెల్ ప్రైజ్ రాకపోవడం ఏంటి? వేర్ వీఆర్ ఫెయిలింగ్. మన పిల్లలకి ఊహించడం అనే ఆ ఫినామినాన్ని నేర్పడం లేదు. ఎకనామిక్స్లో ఒకరికి వచ్చింది అమర్త్య సెన్, లిటరసీలో ఒకరికి వచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్, శాంతి బహుమతి మదర్ తెరిసా. 3 యాదృచ్ఛికంగా బెంగాలే. ఇక మిగతా ఇక్కడ నివసించుటోళ్ళకి రాలే. అవి 3 కూడా సైన్సెస్లో కాదు. దేశం వదిలిపెట్టి బయటికి పోయిన వాళ్ళకి వచ్చినాయి. సీరియస్గా ఇది అవమానకరంగా భావించాలి ఈ దేశం. నేను చెప్పాను ఫిన్లాండ్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 10th క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లలకు టెస్ట్ పెడతారు, పిసా టెస్ట్ దాని పేరు. ఈ టెస్ట్లో మొదటి 10లో ఫిన్లాండ్, నార్వే, స్వీడన్, డెన్మార్క్, జపాన్, చైనా, సింగపూర్, హాంకాంగ్, దక్షిణ కొరియా, తైవాన్ ఈ దేశాలు వస్తాయి మొదటి 10గా. మన దేశం కూడా కన్సిస్టెంట్గా పాల్గొంటుండేది. దురదృష్టవశాత్తు, చాలా చిన్న మాట నేను వాడింది, దురదృష్టం అనే మాట. అడుగు నుంచి 10. అది చూసి మన ప్రధానమంత్రి గారి కోపం వచ్చి ఈ టెస్ట్కి మనం హాజరు కాకూడదని నిర్ణయించాడు. అంతేమండి, టెస్ట్ కాదు కాబట్టి పరిష్కారం అవుతుందా? పెద్ద పెద్ద స్థాయిల్లో మంత్రుల స్థానంలో ఉన్నోళ్ళే అన్సైంటిఫిక్ విషయాలు మాట్లాడినాక మన పిల్లలకి పిసా టెస్ట్లో ఫస్ట్ మార్క్ ఎట్టొస్తుంది. డార్విన్ చెప్పిన జీవ పరిణామం తప్పు అంటాడు ఒక ఆయన. ఎందుకు తప్పని నువ్వు చెప్తున్నావు పెద్ద మనిషి అంటే, కోతుల నుంచి మనుషులు వచ్చినారు అన్నాడు ఆయన. నేను కాదు, మా నాన్నగారు, మా తాతల గారి కాలం నుంచి కోతులు అట్లే ఉన్నాయి, మనుషులకు మారలేదు అంటాడు ఆయన.
డార్విన్ కోతుల నుంచి మనుషులు వచ్చినాడు ఎక్కడ చెప్పాడు అసలు? చెప్పలే ఆయన చెప్పింది వేరు, ఈయన మాట్లాడింది వేరు. వివిధ రకాల కోతులకి మనుషులకి కామన్ యాన్సిస్టర్ ఎప్పుడో కొన్ని లక్షల ఏళ్ల క్రితం ఉన్నది. కామన్ పూర్వీకులు ఉన్నారు. ఆ పూర్వీకులుగా ఉన్న జీవిపులు లేదు అసలు. అది మారి కోతి జాతులు, అవన్నీ రకరకాలుగా మార్పులు, మనిషి జాతులు ఇటు వచ్చినాయి తప్ప కోతి నుంచి మనిషి వచ్చాడని నేను చెప్పలేదు. ఆయన ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ బుక్లో రాసినాడు. అది నువ్వు చదవాలే, ఓకే. నువ్వు మంత్రి రాజకీయాల్లో దిగేటోడు చదివే ఓపిక నీకు లేదు. మాలాంటి సన్నాసులు అడిగి చెప్తాం కదా, అక్కడ చెప్పలేదురా పెద్ద మనిషిని. ఈరోజు ఎవల్యూషన్ ప్రూవ్ చేయటం ఇప్పుడు చేసి చూపించడం కుదరదు, కానీ దానికి ఎవిడెన్స్ విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. జెనెటిక్ స్టడీస్ వచ్చినాక మన కళ్ళెదురుగా జరుగుతున్నాయి జెనెటిక్ చేంజెస్. నేను 2 చేంజెస్ మీకు చెప్తా, మీకు తెలిసినవి. ఇప్పటికి 4 ఏళ్ళ నాడు వచ్చిన కరోనా 6 నెలల లోపలే దాని జెనెటిక్ స్ట్రక్చర్ మార్చుకుంది. సెకండ్ వేవ్ వచ్చింది. అది మళ్ళీ 6 నెలలకు మార్చుకుని థర్డ్ వేవ్ వచ్చింది. ఒక 2 ఏళ్లలో 4 సార్లు జెనెటిక్ స్ట్రక్చర్ ప్రధానమైన చేంజెస్ కరోనా వైరస్లు వచ్చినాయి. ఈరోజు కరోనా వైరస్ ఉంది సమాజంలో, మీకు తెలియదు. జలుబు ఎలా ఉందో అలా ఉంది ఇప్పుడు. అది ఒకప్పుడు చంపింది జనాన్ని, లక్షల మందిని. మన దేశంలో లక్షల మంది చనిపోయినారు, కానీ 5 లక్షలే చెప్తున్నారు అనుకోండి మనకి లెక్కలు. 50 లక్షలు చనిపోయారని ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ చెప్తుంది ఇండియాలో. అంత సంఖ్య చెప్తే భయపడతారని మనకేం భయం అండి. రోజు సాగులు తీసేటోళ్ళని భయపడుతుండేది పరిపాలించేటోళ్ళు. ఇంత అసమర్థంగా పరిపాలించినారేంది, 50 లక్షల మంది చచ్చిపోయినారేందని అంటారేమో కూడా అని వాళ్ళ భయం. గంగానది ప్రవాహం, శవాల ప్రవాహం నడిచింది 2వ వేవ్లో. ఎక్కడ లెక్కలు లేవు. అట్లాంటి వైరస్ ఈ రోజున జలుబు క్రిమిలాగా ఉన్నది. 2వ చేంజ్ జెనెటిక్ చేంజ్ నేను చెప్తా. గత 40 ఏళ్లలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మగవాళ్ళందరికీ బొడ్డు చుట్టూ ఫ్యాట్ నిల్వ ఉండటం ఎక్కువైంది. పైనుంచి చూస్తే మనిషిని సన్నగా ఉంటాడు, బొడ్డు దగ్గరికి వచ్చాక లావుకుంటాడు, మళ్ళీ కింద సన్నగా ఉంటాడు. యంగ్ పీపుల్ పెళ్ళైనాక అత్తగారింటికి పోతే 1 నెల మేపుతారు, అల్లుడు బలంగా ఉండాలని. ఆ మేపడం పూర్తయి ఇంటికి వస్తే బొడ్డు చుట్టూ ఫ్యాట్ తయారవుతారు. తయారైన వాళ్ళందరికీ షుగరు బీపీలు వచ్చే అవకాశం ఎక్కువ. మనం ముఖానికి ఇచ్చే ప్రాధాన్యత శరీరానికి ఇయ్యం. ముఖమందంగా ఉంచడం కోసం అర్ధగంట ఖర్చు పెట్టి మగపిల్లలు ఉన్నారు. సరే, ఆడవాళ్ళు సరే, వాళ్ళ హక్కు అది. వీళ్ళకి కూడా నేర్పించినారు మీరు. అర్ధగంట మీరు శరీరం సౌష్ఠంగా ఉండాలని ప్రయత్నం చేయరే. మినిమం ఎక్సర్సైజ్ ఉండదు శరీరానికి, ఫ్యాట్ తయారవుతుంది. ఈ 25 ఏళ్లలో షుగర్ జబ్బు 20 times పెరిగింది. జెనెటిక్ ట్రాన్స్ఫర్మేషన్. అది జీన్స్ మారినాయి. ఆ జీన్స్ మారినందువలన, ఈ జీన్స్ మారడం అనే దాన్నే మ్యుటేషన్స్ అంటారు. ఎవల్యూషన్కి మూల కారణం మ్యుటేషన్స్ అని డార్విన్ తర్వాత డివరీస్ అని ఆయన కనిపించాడు. డార్విన్ ఉన్నప్పటికీ మూల కారణం తెలియదు ఆయనకు. జరుగుతున్న ఎవల్యూషన్ మాత్రం తెలుసు తప్ప ఎందుకు జరుగుతుందో తెలియదు ఆయనకి. ఆయనకు తెలిసిందా నమోదు చేశాడు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అండ్ నేచురల్ సెలెక్షన్ 3 సూత్రాల రూపంలో ఆయన చెప్పాడు. అవి 3 ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా తెలియని ఒక మంత్రి కోతుల నుంచి మనుషులు రాలేదని అంటే, పరిపాలించేటోళ్ళకి అంత తెలివితేటలు ఉన్న తర్వాత మన పిల్లలకి గొప్ప ఊహలు రమ్మంటే ఆడి నుంచి వస్తాయి? చెప్పండి, ఆలోచించండి. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు నిర్వర్తిస్తే ఖచ్చితంగా మన పిల్లలకి అద్భుతమైన ఆలోచనలు వచ్చేది ఎలా, అద్భుతమైన ఊహలు వచ్చేది ఎలా అని నేర్పిస్తారు. అలా నేర్పించేటట్టు ఎడ్యుకేషన్ ట్యూన్ కాలేదు. మీ తప్పు కాదు, అది సిస్టమ్ యొక్క తప్పు. అందుకనే ఇంతమంది విద్యార్థుల్లోకి మనకున్న అంతర్జాతీయంగా పోటీ పడలేని స్థితిలో ఉన్నాం. మన ఇంజనీరింగ్ కాలేజీల్లో తయారయ్యే పిల్లలు 100కి 90 మంది ఏమాత్రం అంతర్జాతీయ స్టాండర్డ్స్లో లేరు. మెడికల్ కాలేజీల్లో 4.5 ఏళ్ళు చదువు ప్లస్ 1 year హౌస్ సర్జన్ 5.5 ఏళ్ళు పూర్తయితే వాళ్ళకు వచ్చే నైపుణ్యాలు ఒకే ఒక్కటి సూదులేయటం. ఏమి రాదు, అది కూడా పూర్తిగా రాదు. సూదులేసేటప్పుడు రియాక్షన్ వస్తే ప్రాణం పోతుంది. ప్రాణం పోకుండా కాపాడటం ఎట్లో ఒక్క విద్యార్థి కూడా నేర్పరు, కానీ సూదులేస్తారు. మీరందరూ వేయించుకొని ఉంటారు ఎప్పుడు ఒకసారి సూదులు.
అయినా మీరందరూ ఇంకా బతుకున్నారంటే మీ గొప్పతనం, వాళ్ళ గొప్పతనం ఏం లేదు. నా చిన్నతనంలో నా ఎలిమెంటరీ స్కూల్ టీచర్ జీరయ్య గారని, ఇప్పుడు ఇంకా స్టెరాయిల్ ఇంజెక్షన్స్ వచ్చినాయి. ఆయన గ్లాస్ సిరంజ్ జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. ఒక మందు పెన్సిల్ని బుడ్డి, పెన్సిల్తో రియాక్షన్ ఎక్కువ వస్తుంది. ఎవరింటికైనా పోతే ఒరేయ్ ఆ పొంతలో వేడి నీళ్ళు తీసుకురానివాడు. పొంత అంటే పెద్ద కుండ, దాంట్లో వేడి నీళ్ళు ఉండి తీసుకురమ్మనేవాడు. ఆ సిరంజ్ ఇట్ట కదిలిచ్చేవాడు, మందులాగే వేసేసి చీమ పట్టుకుని ఎట బతికినారబ్బా జనం. ఇప్పుడు నాకు ఆశ్చర్యం. ఆయన రోజు 10 మందికైనా సూదులు వేస్తాడు. చదువు మొదలయ్యే టైం 10 గంటల లోపల మళ్ళీ బడికి వస్తారు, చదువు చెప్తారు. మా ఊళ్ళో ఆయనే వైద్యుడు, మా చిన్న ఊళ్ళో. అందులో అన్ని మెలకువలు ఉన్నాయనే విషయం ఈరోజు మెడికల్ స్టూడెంట్కి తెలియదు. కానీ గ్రంథాలు చదువుతారు. 20 గ్రంథాలు చదువుతారు. గ్రంథం 2000 పేజీలు ఉంటుంది, 5 కిలోలు బరువు ఉంటుంది. చదువుతూ మీదేసుకుని నిద్రపోతే గుండెకి సస్తారు, అంత బరువు ఉంటాయి. ఒక్క గ్రంథంలో ఒక్క పేజీలో కూడా ఇంజక్షన్ వేయడం ఎలా అనే వ్యాసం ఉండదు. ఆశ్చర్యం కలిగించే సమాచారం. వేర్ వీఆర్ ఎర్రింగ్ ఎడ్యుకేషన్లో, వీఆర్ ఎర్రింగ్ ఎట్ ద ప్రాక్టికల్ లెవెల్. ప్రాక్టికల్గా పనికొచ్చే నేర్పడాలి, జీవితానికి పనికొచ్చే నేర్పడాలి. అలా నేర్పడం లేదనే దానికి అనేక ఎవిడెన్స్లు మేము కలెక్ట్ చేసాం. చిన్న స్టోరీ చెప్తాను నేను. ఇంత సైజు ఉండే, ఒకే షేప్ అండ్ సైజు ఉండే ఒక ఇనుప ముద్ద, ఒక కొయ్య, ఒక రాయి, 3 వస్తువులు తీసుకుని ఈ పైకి మిద్దె మీదకి ఎక్కి 3ంటిని ఒకేసారి వదిలేస్తే ఏది ముందు నేల మీద పడుతుంది అని అడుగుతాను పిల్లల్ని. కర్నూలులో ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి అడిగితే చాలామంది చేతులు ఎత్తరు. ఎందుకంటే ధైర్యంగా వచ్చి మాట్లాడటం మనం ఎప్పుడు నేర్పలేదు కదా. నేను ఎంటబడితే ఒక అమ్మాయి లేచి ఇనుప ముద్ద ముందు పడుతుంది అన్నది, రా స్టేజ్ మీదకి రా అన్న. ఇంకో అమ్మాయి లేచి రాయి పడుతుంది అన్నది. 3వ అమ్మాయి లేచి తేలిగ్గా ఉంటుంది కాబట్టి కొయ్య ముందు పడుతుంది అన్నది. 3 స్టేజ్ మీదకి వచ్చారు. 3 తప్పు ఆన్సర్లే, 3 ఒకేసారి పడతాయి. ఎవరికైనా పెట్టినారు 3 ఒకేసారి పడతాయని? 450 ఏళ్ళ నాడు ఇటలీలో పిసా అనే నగరంలో ది లీనింగ్ టవర్ ఆఫ్ పిసా అనే దాని మీద నుంచి గలీలియో ఈ ప్రయోగం చేసి 3 ఒకేసారి పడితే నిర్ధారణ చేశాడు 450 ఏళ్ళ నాడు. అంతకుముందు 2000 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్న మానవ జాతి మొత్తము అన్ని తరాలు బరువు ఎక్కువ ఉండేది ముందు పడుతుందని నమ్ముతూ వచ్చినారు. అరిస్టాటిల్ చెప్పాడు బరువు ఎక్కువ ఉంటే ముందు పడుతుందని. గ్రీక్ తత్వవేత్త అరిస్టాటిల్ తెలివిగలడనే కాదన్నాం, కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇనుము బరువు ఉంటుంది, ఇనుము ముందు పడుతుందని చెప్పాడు. అందరూ నమ్మినారు. 2000 ఏళ్ళు జనం నమ్ముతున్న దాన్ని గలీలియో పూర్వపక్షం చేసి 450 ఏళ్ళు అయింది. మనం భూమి ఆకర్షణ పాఠం చెప్తాం. అంతేకాదు భూమి ఆకర్షణని కొలత కొలిచినాడు న్యూటన్ అని కూడా చెప్తాం. 32 feet per second స్క్వేర్ లేదా 8.2 మీటర్ల per second స్క్వేర్ అంత వేగాతిరేకంతో వెలాసిటీతో వస్తుంది, ఎక్సలరేషన్తో వస్తుంది చెప్తాం. పరీక్షలో ప్రశ్నిస్తే అద్భుతంగా రాస్తాడు. బిట్ క్వశ్చన్ ఇస్తే భూమి ఆకర్షణ ఎవరు కొలిచినారు? న్యూటన్. ఎంత అని చెప్పినాడు? 32 feet per second స్క్వేర్. అద్భుతంగా రాస్తాం. ఇక్కడ అదే కదా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఈ 3 వస్తువులు కింద పడే దగ్గర అది జీవితానికి అక్కడ అప్లై చేయటం మనం నేర్పాలి. అది అప్లికేషన్ నేర్పడం. ఏ మెటీరియల్ అయినా దాని మీద భూమి ఆకర్షణ ఒకే రకంగా పనిచేస్తుంది, ఒకే ఆకారం ఉండాలి. ఎయిర్ రెసిస్టెన్స్ పనిచేస్తుంది, 2వ సూత్రం అది. ఈక అనేది పడదు వీటితో పాటు, ఎందుకంటే ఎడల్పు ఎక్కువ ఉంటుంది, ఎయిర్ రెసిస్టెన్స్ ఎక్కువ కాబట్టి. వ్యాక్యూమ్ సృష్టించి ఏ వస్తువు అయినా సరే ఒక ఎత్తు నుంచి వదిలితే అన్నీ ఒకేసారి పడతాయి, ఎయిర్ లేకపోతే పడతాయి. మరి అది చెప్పలేదు కదా, మనం అప్లికేషన్ చెప్పలేదు కదా. మరి న్యూటన్ 400 ఏళ్ళు లేదు న్యూటన్ వచ్చి కూడా, న్యూటన్ పాఠాలు కూడా చెప్తాంగా మనం. అప్లికేషన్లు నేర్పాలి పిల్లలకి. నేర్పితే జీవితం నేర్పించినట్టు అవుతుంది. ఇటువైపు బస్సు పోతూ ఉంది. బస్సు పూర్తిగా ఆగకముందే నాకు అర్జెంటుగా పని ఉండి కిందకి దూకాలనుకున్నా. 10 కిలోమీటర్ల వేగాన్ని దిగ్గానే దూకితే ముందుకు పడుతున్నా వెనక్కి పడుతున్నా అక్కడ నిలబడుతున్నా అని అడిగాను నేను. అదే ఇంజనీరింగ్ కాలేజ్. వెనక్కి పడతారని ఎక్కువ మంది చెప్పారు. కరెక్టేనా?
వెనకబడతారని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? అంటే మీరు చేతులు ఎత్తారు చాలామంది. మన భయం ఏంటంటే మిత్రులరా, తప్పు అవుతుందేమో, నేను తప్పు చెప్పినానని రికార్డ్ అవుతుందేమని భయం మనకి. అసలు ఆ భయం ఉండకూడదు మనకి. నాకు లేదు, ఎందుకంటే నేను కొన్ని వందల తప్పులు చేసిన. మెడికల్ కల్లా చేరకముందు చేసిన, చేరినాక కూడా చేసిన. అన్ని చేసినాను కాబట్టి ఇన్ని చేసినాక ఇంకేంది సిగ్గు? ఒప్పుకుంటే ఏమైంది? రాదు ఒప్పుకుంటే అంతే కదా. నాకు రాని మస్తు ఉన్నాయి, మనకు కూడా రాని ఉంటాయి. రానివి మనకు రాని ఉంటే ఒప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైతే ఒప్పుకుంటామో అది నేర్చుకోవాల్సిన బరువు మన మీద పడుతుంది. విల్ డెవలప్. ఒప్పుకోకుండా బుకాయిస్తే నేర్చుకునే అవసరం లేదు. ఇక పిల్లలకు నేర్పండి. ఇది రాకపోతే రాదని చెప్పండి. రాదని చెప్పే హక్కు ఎవరికైనా ఉన్నది. రాదన్నందుకు శిక్షించకూడదు. మీరు ఇది కూడా రాదా అనకూడదు. రాదు అంతే. ఆఖరి నుండి హక్కు నాకుంది. ఆ అజ్ఞానం ఉంది నా తలకాయలో ఉంది. మరి ఒకటా కొన్ని వేలు ఉన్నాయి అజ్ఞానానికి సంబంధించినవి. అవి ఉంటాను, నువ్వు ఎటు తప్పడతావు? ఇది కూడా తెలుదానంటే నువ్వు ఎప్పుడు చెప్పిన వాళ్ళకి? నువ్వు చెప్పలేదు కదా. నువ్వు చెప్పినాక మర్చిపోతే అడిగే హక్కు నీకు ఉంటుంది. నువ్వు చెప్పకుండానే ఇది కూడా రాదా అంటే వాడు ఎవడు నేర్పకుండా. మన పిల్లల్ని రాదు అనేటోళ్ళని శిక్షించకూడదు. రాదంటే నేర్పాలంటే మన పని అది. టీచింగ్ మన పని. డాక్టరింగ్ అన్నా కూడా డాక్టరింగ్ అంటే టీచింగ్ అని అర్థం అండి. డాక్టర్ కూడా పని చెప్పటమే. మేము ఎప్పుడు కూడా పేషెంట్లను ఇది కూడా తెలియదు అనకూడదు, నేర్పాలంతే. పొరపాటు చేస్తాడు, మందులు నిలవాడమంట, మధ్యలో మానేస్తాడు. ఎందుకు మానేస్తున్నారంటే 4 రోజులు వాడగానే తగ్గినట్టు కనపడింది సార్, అందుకని డాక్టర్ తిరిగిలేక నెలకు రాసినట్టున్నాడే, అనుమానం వచ్చి మానేసిన అంటాడు. నేర్పించుకోవాలా? ఇంకా తిట్టే ప్రయోజనం? నేర్పించడమే. తెలియకపోతే తప్పు మాట్లాడారనుకోండి, మాట్లాడతారంతే. ఇందాక ఏం క్వశ్చన్ వేసా? బస్సు దూకితే ఎటుపక్క పడతారు? ముందుకి వెనక్కి అక్కడే నిలబడతారు. 3 ఆన్సర్లు ఉన్నాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. మీదేం సార్ మీ ఆన్సర్? ముందుకు పడతాం. బస్సు పోతున్నవే పడతాం, అది సార్ ఆన్సర్. ఇంకేమన్నా ఇంకా 2 ఆన్సర్లు ఉన్నాయా? 2 పార్టీలు చేస్తారు ఎవరైనా? వాట్ ఈస్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్? వెరీ సింపుల్. న్యూటన్ హ్యాస్ గివెన్ దట్ ఎక్స్ప్లెనేషన్. మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు రైలు పూర్తిగా ఆగకముందే టీ క్యాన్ చక్కగా తగిలించుకొని దూకుతున్నాం. అతను రైలు పోయే వైపు పరిగెత్తాడు. అటు పరిగెత్తకపోతే ముందుకు పడి మొహం పగులుతుంది. ట్రైన్ కదిలినాక ఒక లెవెల్ స్పీడ్ అందినాక కూడా ఎక్కుతారు కొంతమంది, పరిగెత్తి ఎక్కుతారు. ఆ ట్రైన్ స్పీడ్ అంత అందుకున్నాకనే నువ్వు ఎక్కగలవు. అవి 2 మనకు అనుభవంలో ఉన్నవి. బస్సు పోయేటప్పుడు 100 కిలోమీటర్లతో బస్సు పోతే బస్సుకున్న వేగం మన శరీరానికి వస్తుంది. మన శరీరం కూడా 100 కిలోమీటర్లతో పోతుంటుంది. సడన్గా దూకినప్పుడు కాళ్ళ యొక్క వేగం 0 అవుతుంది, శరీరం వేగం బస్సు అంత వేగం ఉంటుంది. ఎటువైపు? బస్సు పోయే వైపు. కాబట్టి నువ్వు కాళ్ళు ఆగిపోగానే నువ్వు అక్కడే నిలబడితే బస్సు పోయే వైపు కింద పడతావు. అందుకని దూకినాక బస్సు వైపు పరిగెత్తాలి కొంత దూరం, నీ వేగం తగ్గేదాకా. అనేక చోట్ల దీని అప్లికేషన్ ఉంది. దీనికి అవసరమైన సూత్రం చెప్పింది న్యూటన్. చెప్పి 400 ఏళ్ళు అయింది. మనం ఈ పాఠమంతా చెప్తాం క్లాస్ రూమ్లో, అప్లికేషన్ చూపించాం. అప్లికేషన్ చూపించడం ఇంపార్టెంట్. మనం సైన్స్ చెప్పేటప్పుడు, లేదా జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, లేదా ఫిజిక్స్, లేదా కెమిస్ట్రీ ఏది చెప్పేటప్పుడు ఈ అప్లికేషన్ ఎక్కడుందని చూసుకొని దొరుకుతాయి మనకి. ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చినాక మస్తు తెలుస్తాయి. మనం ఆ పద్ధతిలో చెప్తే పిల్లలకి బాగా గుర్తుంటాయి. స్టోరీలాగా చిన్న ఎక్సర్సైజ్ కదా. మిమ్మల్ని ఏమన్నా విప్లవాలు చేయమని అడిగినానా? గవర్నమెంట్లు పెట్టండి మార్చండి అని అడిగినానా? మీ క్లాస్ రూమ్లో చేసే పని అడుగుతున్నా. క్వాలిటీ పెరుగుతుంది మీరు మాట్లాడేది. మీరంటే పిల్లలు ప్రేమిస్తారు. అందుకనే మేమేం అడ్వైజ్ చేస్తున్నామంటే, దాదాపు 25 ఏళ్ళ నుంచి మేము దాని మీదే పని చేస్తున్నాం. మీ సహాయాన్ని మేము కోరుతున్నాం. మేము చెప్పొచ్చు మేము ఇవన్నీ, కానీ వెళ్ళిన చోటుకి వెళ్ళడానికి సంవత్సరాలు పడుతూ ఉంది మాకైతే. మీ సంఖ్య తక్కువ. ఈ మధ్య వెంకటగిరి వెళ్తే అక్కడ ఒక స్కూల్లో ప్రోగ్రాం పెట్టాను నేను, దాదాపు 6 నెలల క్రితం. అక్కడ ఒక టీచర్ ఉండి
నువ్వు 35 ఏళ్ళ నాడు వచ్చావు నువ్వు సార్ మా స్కూల్కి, అప్పుడు చెప్పాను టానిక్లు తాగడం దండగాని, ఇప్పటికీ నేను తాగడంలే అని అన్నాడు. ఇది మెచ్చుకోవడమా తిట్టడమా? మెచ్చుకున్న భాగం ఉంది. నువ్వు మంచి విషయం చెప్పినావు, అది ఇన్నేళ్ళ దాకా కూడా నిలబడేంత మంచిది చెప్పినావు అన్నాడు. అది నా గొప్పతనం కూడా కాదు, ఆ విషయం గొప్పతనం. ఆ సబ్జెక్ట్ అలాంటిది, ఇప్పటికీ కూడా లైవ్ సబ్జెక్ట్. బజార్లో మీరు వెళ్తే మెడికల్ షాప్కి బేయర్స్ టానిక్ అని దొరుకుతుంది. బేయర్స్ టానిక్, బేయర్ అనే కంపెనీ తయారు చేసే టానిక్ అది. ఇది జర్మనీ కంపెనీ. ఈ కంపెనీ 2వ ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్కి గ్యాస్ ఛాంబర్స్లో జనాన్ని చంపడానికి అవసరమైన పాస్జీన్ అనే గ్యాస్ని తయారు చేసి ఇచ్చిన కంపెనీ. అట్లాంటి చరిత్ర కలిగిన పనికిమాలిన కంపెనీ. ఇప్పుడు ఎక్కడ జనాన్ని చంపడానికి పాస్జీన్ ఎవడు వాడడంలా, వేరే మెథడ్స్ వచ్చినాయి. అందుకని వాడు పని మానేసి మందుల కంపెనీలకు మారాడు. పశువుల మందులు, మనుషుల మందులు, ఈ కలుపులు కోడే మందులు తయారు చేయడం మొదలుపెట్టాడు బేయర్ కంపెనీ. ఆ కంపెనీ బేయర్స్ టానిక్ అనే టానిక్ తయారు చేస్తుంది. 1/2 లీటర్ ఉంటుంది, 250 ml. దాంట్లో అచ్చం వ్యాట్ 69 బాటిల్ లాగా ఉంటుంది చూడడానికి. ఇది బాటిల్ 139 రూపాయలు. పొద్దున్న 3 మూతలు, మధ్యాహ్నం 3 మూతలు, రాత్రి 3 మూతలు తాగమని చెప్తాం డాక్టర్లు. టానిక్ ఎట్లా తాగాలంటే అంతంత తాగితే బాటిల్ అయిపోతుంది కదా సార్ అని మీరంటే, అయిపోవాలనే కదా చెప్పినాం. ఇంకొకటి కొనుక్కుంటాం. ఏముంటుంది అందులో? 10% ఆల్కహాల్ ఉంటుంది. సారాయి దేనికి వెనక్కి వస్తుంది? సారాయి తాగితే లివర్ పాడవుతుంది. లివర్లో సిర్రోసిస్ ఆఫ్ లివర్ అని రోగం వస్తుంది. రోగం వచ్చినాక మేము గుర్తిస్తే 5 ఏళ్ళకి చచ్చిపోవడం ఖాయం. లివర్ మొత్తం కాంట్రాక్ట్ అయిపోతుంది. పొట్టలో నీరు జారుతుంది, బానపొట్ట. నీ కాలు నీకు కనపడవు, నీకంటే ముందు నీ పొట్ట నడుస్తూ ఉంటుంది. సూది పెట్టి నీరు తీసేస్తే బావిలో నీళ్ళు ఉన్నట్టు మళ్ళీ ఊరుతాయి. ఎన్నాళ్ళు తీసేసినంతే. తాగడం మాత్రం ఖాయం. సారాయి తాగితే అది జబ్బు వస్తుంది. సారాయి తాగితే స్టమక్లో పుండు వస్తుంది, జీర్ణాశయంలో. సారాయి తాగితే గుండె పెరుగుతుంది. కవులు మాట్లాడుకునే హృదయ వైశాల్యం కాదు ఇది, నిజమైన వైశాల్యమే. గుండె పెరుగుతుంది, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. సారాయి తాగితే నరాలు దెబ్బతింటాయి, నాడులు దెబ్బతింటాయి, మెదడులో కణాలు చచ్చిపోతాయి. చచ్చిపోయి డిమెన్షియా అని వస్తుంది, అంటే మతిమరుపు వస్తుంది. ఆల్కహాలిక్ డిమెన్షియా అంటారు దాన్ని. ఇది వస్తే చాలా మేలు. నీ ఊరు పేరు మర్చిపోతావు, నీ పేరు మర్చిపోతావు. ఏదన్నా మీ పే ఆఫీసర్ ఏదైనా పని చెప్తే అది మర్చిపోతావు. చివరికి ఎవడన్నా అప్పిచ్చుంటే అది మర్చిపోతావు. ఎప్పుడు ఇచ్చావంటావు, మర్చిపోతావు. ఇది సారాయితో ఫలితాలు. కొంచెం తాగితే ఆరోగ్యానికి మంచిదంట కదా, ఈ మధ్య పేపర్లో వస్తుంది. రెడ్ వైన్ ఇంత తాగితే ఆరోగ్యానికి మంచిది, గుండె బాగుంటుందని రాసినారు డాక్టర్లు. అంటే ఈ రాసిన వాళ్ళందరికీ తాగడం అలవాటు అయి ఉంటుంది. అలవాటును మానుకోలేక నువ్వు కూడా తాగితే కలిసిపోతారు కదా మాలో అని. ఇప్పుడు ఆఫీసు లంచాలు తీసుకుంటూ ఏం చేస్తారో అందరినీ తీసుకోమని చెప్తారు. ఎందుకని? మేమే ప్రేమతోనా? వాడినట్టు లంచగొండని తిడతా ఉంటే భరించలేక నువ్వు కూడా లంచగొండ అయితే మొత్తం నీకోలేదు. అది దాన్ని అనుకున్న ఫిలాసఫీ. డాక్టర్లు ఎందుకు తాగమంటారు? బహుశా ఆడికి తాగే అలవాటు ఉంటుంది. డాక్టర్ల మీటింగ్లు జరిగితే నైట్ ఖచ్చితంగా తాగుతారు, ఎక్కువ మంది తాగుతారు. తాగడం కొంచెం తాగిన ప్రమాదమే, ఎక్కువ తాగిన ప్రమాదమే. ఈ రోగాలు వచ్చేది ఖాయం. ఈ రోగాలు ఒక్క రోగాన్ని కూడా డాక్టర్లు బాగు చేయలేరు. మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. మరి ఏం చేయగలరు మీరు? మేము ఏం చేయగలమంటే నువ్వు ఎప్పుడు చేస్తావో చెప్పగలం. ఖచ్చితంగా చచ్చిపోయేది ఎప్పుడు దాదాపు 2-3 నెలలు అటు ఇటుకు చెప్పగలం. అదండి మేము చేయగలిగేది మీకు. ఈరోజు సారాయి తాగడం వలన ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం ఎంతుందో అంతకు 4 రెట్లు ఈ రోగాలు బాగు చేయడానికి వైద్యానికి ఖర్చు అవుతుంది. బుద్ధున్న ప్రభుత్వాలు చేయకూడదు ఈ పని, ప్రమోట్ చేయకూడదు. తాగడం తాగుతాడు, చస్తాడు. తాగి నిలబడకూడదు జనాన్ని. గాంధీ మహాత్ముడు స్టైల్లోకి రావాలి. ఆయన ఏం చెప్పాడు? అరే మీరు ఎవరైనా ప్రభుత్వాలు పరిపాలించేటోళ్ళు ప్రజలు తాగి దాని ద్వారా వచ్చే రెవెన్యూ వలన నేను ప్రభుత్వం నడపగలను లేకపోతే నడపలేనని మీరు అనేటట్లయితే
మీరు పరిపాలించడం మానేయని రాన్నాడు ఆ ముసలాయన. చూడింటాడండి ఆయన మాట. ఇట్లనే మాట్లాడతారు ఈ ముసలివాడని మన కోపం సాగుపెట్టాం. స్వతంత్రం రాగానే ఏడాది లోపలే ఉండకూడదు ఈయన అని. మన ఏడాదికి 2 సార్లు గుర్తు తెచ్చుకుంటాం. పుట్టినరోజు, మరణించిన రోజు మనమే చంపి మనం గుర్తు తెచ్చుకుంటా ఉంటాం. గాంధీ అంటే ఏం ప్రేమ ఉన్నట్టు వీళ్ళకి, గాంధీ చెప్పిన దాని మీద. కళ్ళు మానండోయి ప్రజలు, కళ్ళు తెరవండోయి అని పాటలు పాడి బ్రహ్మాండ గీత చెట్లు నరికిచ్చినారు ఆ కాలంలో. జనానికి వేరే ప్రత్యామ్నాయ వృత్తులు నిర్మించారు. లేదు ఇప్పుడు ఆ పరిస్థితి. ప్రభుత్వాలు నడవలేవు సారాయి దాకపోతే. ఈ తాగి 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 ఈరోజు మన పిల్లలకి, స్కూల్ పిల్లలకి నేర్పిస్తున్నారు తాగడం. పొగ మీద వ్యతిరేక ప్రచారం బ్రహ్మాండంగా చేశారు. సినిమాల్లో కూడా విపరీతమైన ప్రదర్శనలు. ఈ బుగ్గంతా పోయి ఉంటుంది అక్కడికి, అది చూస్తేనే పొగ తాగాలనిపిస్తుంది మనకి. అట్లాంటి భయంకరమైన సారాయి మీద కూడా తీయచ్చు కదా సినిమాలు, చేయొచ్చుగా. సినిమా హాల్లో వేయరు. కానీ ఒక వాక్యం, పొగ తాగడం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, అయిపోయింది స్టోరీ. ప్రభుత్వాలే ఆలోచించాలా ఇట్లాంటి పద్ధతిలో చేయకూడదని. ఈ విధంగా సారాయి తాగితే ఇంత ప్రమాదం అనేది మేము ఆ రోజు చెప్తే 35 ఏళ్ళ నాడు అది ఆయనకు నాటుకుని, సారాయి టానికులు ఉంటుంది కాబట్టి టానికులు తాగకూడదని తీర్మానించుకున్నారు. మేము కూడా చెప్పినాం అదే. టానికులు తాగితే బలం వస్తుంది, మీకు కాదు మందుల కంపెనీలకి చెప్పినాం మేము. ఏడాదికి 10,000 కోట్లకు అమ్ముతున్నారు వాళ్ళు. ఒక అనవసరమైన అలవాటు, మందు కాదు అది, ప్రమాదం. అది ఎక్కింది ఆయనకి, అది గుర్తు తెచ్చుకున్నాడు మహానుభావుడు. అంత పవర్ఫుల్ సబ్జెక్ట్ చెప్పినాం మేము. 86 నుంచి చెప్పినాం మేము ఆ సబ్జెక్టు. ఇప్పటికే లైవ్ అది. మీరు ఈ రోజుకి పిల్లలకి చెప్పినా కూడా అర్థమవుతుంది వాళ్ళకి. క్లాస్ రూమ్ యాక్టివిటీ కింద మీరు చెప్పచ్చు. కానీ 35 ఏళ్ళ దాకా మళ్ళీ పోలే నేను అక్కడికి. యు సీ ద ప్రాబ్లం. ఏ విషయమైనా, అది మంచిదైనా చెడుదైనా ప్రజల్లో నాటుకోవాలంటే పదే పదే చెప్పాలి, బలంగా చెప్పాలి. కూల్ డ్రింకులు ఎందుకు తాగుతున్నారు జనం? పదే పదే చెప్తారు, బలంగా చెప్తారు. కూల్ డ్రింకులు తాగడం దండగాని మనం కానీ పదే పదే బలంగా చెప్తే ఎక్కుతుంది జనానికి. మనకి పదే పదే చెప్పాలంటే మా జన విజ్ఞాన వేదిక కార్యకర్తలతో సాధ్యం కావటంలా, మా సంఖ్య దాటంలా. అందుకనే సంఖ్య కోసం మీ దగ్గర అప్పడగడానికి వచ్చినాం మేము. మీ సంఖ్య మాకు అప్పుగా రండి. క్లాస్ రూమ్ని మీరు మార్చండి అంతే, ఏం చేయొద్దు మీరు. 45 నిమిషాల టైంలో 5 నిమిషాలు పాఠం చెప్పడం మానేయండి. సిలబస్ కాదే, కాకపోతే కొంపలే మనకు ఛాయిస్లు వదిలేస్తారు. ఛాయిస్ ఉందిగా, సిలబస్ కాకపోతే ఏమవుతుంది? మీరు సిలబస్ బ్రహ్మాండంగా పూర్తి చేసి అద్భుతమైన ర్యాంకులు వచ్చేటట్టు చేసినా తర్వాత ఏమైందో చెప్తేనండి. ఒక అమ్మాయికి మన ఏమైతే 10th క్లాస్లో 599 మార్కులు ఇచ్చినారు మీరు. 600కి 599 మా జీవితంలో ఎరగమిట్టాటి. నా బతుకు నాకు 484 వచ్చినాయి ఎస్ఎల్సీలు. అదే యూనివర్సిటీ ఫస్ట్ అంట మా హెడ్ మాస్టర్ చెప్పాడు. ఇప్పుడు 599 ఒక్కటి ఇస్తే అయిపోయేదిగా. ఆ అమ్మాయి మీద ఎంత ఒత్తిడి ఉంటుంది ఇంటర్లో, మళ్ళీ ఇంటర్లో కూడా ఫస్ట్ రావడం ఒత్తిడి ఉండదా? ఆ ఒత్తిడికి ఆ అమ్మాయి ప్రిపేర్ కావాలి అంటే 10th క్లాస్లో సబ్జెక్ట్ అంతా మర్చిపోవాలా లేదా? మళ్ళీ ఫ్రెష్ ఎక్కించాలిగా. ఈ సబ్జెక్ట్ ఎరేజ్ చేయాలా, మళ్ళీ ఫ్రెష్గా రాయాలా. ఇంటర్మీడియట్ పూర్తయినాక ఇదే అమ్మాయికి 10th క్లాస్ పరీక్ష మళ్ళీ పెడితే, ఆ సిలబస్ పరీక్ష పెడితే పాస్ అవుతుందా? ఇప్పుడు నాకు ఎంబీబీఎస్ పరీక్ష పెడితే పాస్ అవుతుందా? కాను. నేను చెప్తున్నాగా, మీ అందరికీ నేను 10th క్లాస్ పరీక్ష పెడితే మీ అందరికీ మీ సబ్జెక్టులో ఓకే డిస్టింక్షన్ వస్తుంది, మిగతా సబ్జెక్టు సంగతి ఇది పోతాం. ఇది తప్పు కాదు. అది మనము గ్రహించడము, గుర్తుపెట్టుకోవడము, గుర్తెచ్చుకొని పరీక్షలు రాయడం మాత్రమే చెప్పినంతకాలం ఇదే జరుగుతుంది. జీవితం కోసం పాఠం చెప్పడంలా. కాబట్టి మర్చిపోతాం, పరీక్ష అయిపోయింది మర్చిపోతాం. మీరు ఎంత బాగా చెప్పినా ఇటు మర్చిపోయే దానికోసం 40 నిమిషాలు టైం వాడుకో. కథల రూపంలో పిల్లల్ని ఓరియంట్ చేయడానికి 5 నిమిషాలు వాడుకుంటున్నా నేను ఇప్పుడు చెప్పినన్ని కథలే మీకు. కథ అనేది అద్భుతమైన ప్రక్రియ. బ్రహ్మాండంగా వెళ్తారు జన్మ దగ్గరికి. కథలు ఇష్టం లేని మనుషులు లేరు ఈ భూమి మీద. అందుకనే రాజకీయ నాయకులు రోజు కథలు చెప్తారు మనకి. కథ అంటే ఇష్టం జనానికి.
రోజు ఒక కథ. ఇప్పుడు 10 రోజుల నుంచి అల్లు అర్జున్ కథ నడుస్తుంది. ఇప్పటికైనా తగ్గుద్దో లేదు. ఆ మధ్య ఏమో లడ్డు కల్తీ కథ నడిచింది ఒక నెల. కథ కావాలా? యూట్యూబ్లో వాట్సాప్లో కథలు జనానికి ఇష్టం. కథలంటే కథ రూపంలో మీరు అద్భుతంగా చెప్పచ్చు. ఏ విషయమైనా సరే. చిన్న కథ, పెద్ద కథలు అక్కడ 5 నిమిషాలు అయిపోయే కథలు. ఒకసారి మీరు కథలు చెప్పడం మొదలెట్టినాక పిల్లలకు కూడా చెప్పాలని కోరిక కలగాల. కథ చెప్పగలగడం అంటే అది సృజనాత్మకత, క్రియేటివిటీ. కథ అంటేనే క్రియేటివిటీ ఉన్నవాడే జీవితంలో నెంబర్ 1 అవుతాడు. ఎవడు కాలేడు. కేవలం మార్కులు సంపాదించినటువంటి వాళ్ళు ర్యాంకులు వస్తాయి, మార్కులు వస్తాయి, ఫైనల్గా ఎవరి దగ్గరైనా పనిచేసి ఉద్యోగం కూడా వస్తుంది. మేము పదే చెప్తున్నాం. బ్యాక్ బెంచర్స్ సంగతి ఏంటంటే నమ్మే ఫ్రంట్ బెంచర్స్ అందరూ ఎప్పుడు చేతులు ఎత్తి పిల్లలు కూర్చుంటారు. నువ్వు ప్రశ్నేగానే చేయలేస్తుంది. ఒకటి జవాబు చెప్పగానే అందరికి వచ్చినట్టు లెక్క మనకి కదా. ఆ వెనక కూర్చొని ఉంటాడు ఒకడు. వాడు తలకాయ ఉంచుకొని ఉంటాడు. వాడి పక్కన నువ్వు చూడకుండా ఉండడానికి. నువ్వు చూడు. వాడు ఫైనల్గా ఏం నిర్ణయించుకున్నాడంటే ఈ టీచర్కి నేను పట్టదు, మా అమ్మ నాన్నలకి పట్టదు, కాబట్టి ఫైనల్గా నేను బతకాలంటే నా అంతటి నేను బతకాలని తేల్చుకుంటున్నాడు. అటు తేల్చుకున్నాడు ఎంటర్‌ప్రెన్యూర్ అవుతాడు. ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతాడు. నిరాశపడి వెనక్కిపోయినాడు ఎవడికి బెనికి లేకుండా మారుతాడు. బ్యాక్ బెంచర్స్ కూడా మన పిల్లలే. చాలా ఇంపార్టెంట్ అది. మేము ఒకసారి ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాం. ఒక కార్పొరేట్ స్కూల్కి వెళ్ళి మాలాంటి వాళ్ళు రానిరాళ్ళు. మేము ఇట్లాంటి ఎన్ని మాట్లాడుతాం వాళ్ళకి బాధ. 10 మంది పిల్లల్ని నేను వెంటబెట్టుకెళ్ళి బెంగళూరు తీసుకెళ్ళి ఊరంతా తిప్పి కర్జన్ పార్కు, కబ్బన్ పార్కు, తర్వాత విశ్వేశ్వర మ్యూజియం అన్నీ చూపించి, విధాన సౌధ అన్నీ చూపించి మిమ్మల్ని బెంగళూరు స్టేషన్కి తీసుకెళ్ళి వదిలి నీకు చెప్పకుండా నేను కర్నూలు వెళ్ళిపోతే ఇంటికి వస్తారా అని అడిగాను. ఊహించుకొని చెప్పాలా. బోరుమని ఏడ్చినారు పిల్లలు. అటు వదిలే సార్ అని. వదిలేసి వస్తా, ఊహించి చెప్పాలన్న. మా అమ్మ నాన్నలు భయపడతారు కదా, వీళ్ళకంటే ముందు వాళ్ళు భయపడతారట. ఏమయ్యా ఎక్స్కర్షన్ పట్టుకెళ్ళి మా పిల్లల్ని వదిలేసి వస్తావా, మా మీద తగాదా పెట్టుకుంటారు. వాళ్ళు వస్తారంటే వాళ్ళు ఆన్సర్ చెప్పడంలో. నేను ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఇదే క్వశ్చన్ వేశాను. నాకు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చాలా షార్ప్. అందుకే మీరు అందరంటే నాకు ప్రేమ. మీరు గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు కాబట్టి మీ ద్వారా చాలా పని జరుగుతుంది, వాళ్ళతో జరగదు. ఇక్కడ అడిగితే ఏం చెప్పినారు? క్రియేటివ్గా చెప్పినారు ఆన్సర్లు పిల్లలు. నువ్వెటో రైల్వే స్టేషన్లో వదిలినావు కదా సారు, దొంగ రైలు ఎక్కొస్తాడు. అదేందిరా అన్న. అప్పుడు నాకు గుర్తొచ్చింది, మేము చదువుకునేటప్పుడు డోన్ టు కర్నూలు దొంగ రైలు ఒకటి నడిచేది. టికెట్లే 4 పెట్టెలు మావే. ఎప్పుడు పోవాలన్నా టికెట్ కొనుక్కొని ఎక్కే. టికెట్ లాగా ఎక్కుతా సార్ అని. మధ్యలో దించితే ఏం చేస్తావురా అన్న. నెక్స్ట్ వచ్చి రైలు ఎక్కుతా. ఇది కాదు ఇంకో మార్గం చెప్పంటే, ఎవరైనా అడుగుతా సార్ కర్నూలు వెళ్ళి లారీలు ఎటుపోతాయని చెప్పాలని చెప్తారు. అడిగి పోతా నేను, లారీ ఎక్కువ వస్తా సార్ అన్నాడు. మరి వాడికి డబ్బులు కట్టాలి కదా అన్న. వెంటనే అడగడు కదా సార్ డబ్బులు, కొంత దూరం ప్రయాణమైనా కదా అడుగుతాడు. అక్కడ దించితే ఇంకో లారీ ఎక్కుతాను. ఈ లారీలు ఎక్కుకుంటూ పోతే నీకు మధ్యలో ఆకలి అయితే ఏం చేస్తావురా అన్న. అడగ తింటా అన్నాడు. అడుగు తింటా, పెట్టకపోతే ఏదన్నా హోటల్లో రుబ్బుతా, పిండి గిన్నెలు కడుగుతా, పెడతారు, పెడతారు. వాడికి ఎంతలా నాలెడ్జ్ చూడు. మన పిల్లల్ని కాన్వెంట్లకు పంపుతాం కదా, ఈ పిల్లలకి లేదు నాలెడ్జ్. మనం కూడా నేర్పం కదా. మనం ఎటు నేర్పలే. కాన్వెంట్లో పిల్లలు బాగా తయారవుతారు మనం అనుకుంటే ఇట్లా నాలెడ్జ్ లేదు వాళ్ళకి. మరి అడుక్కోవడం తప్పు కదరా అన్న నేను ఒక పిల్లోడితో. ఏం బెరుకు లేకుండా జవాబు చెప్పాడండి. ఏం తప్పు సార్ అడుక్కుంటే, దేశాలే అడుగుతుంటున్నాయి, నేను తింటే ఏమవుతుంది? జ్ఞానం సార్, లోక జ్ఞానం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. మీరు చదువు చెప్పకపోయినా నాకు బాధలేదు. ఎంటబడతా ఉంటారు మన గవర్నమెంట్ వాళ్ళు, పర్సంటేజ్ ఆఫ్ ఉత్తీర్ణత అడుగుతూ ఉంటారు. మొత్తం వదిలేసినాక, గేట్లు తెరిచినాక పిల్లలు పాస్ అయిపోవాలంతే. ఎవడు ఆగకూడదు. 599 మార్కులు ఇచ్చిన రోజే మీకు అర్థమై ఉండాలి. వేయడమే
వేయడమే అవతలకి. ఎలిమెంటరీ స్కూల్లో తోస్తే హై స్కూల్ దగ్గర పడతారు, ఏడు దోస్తే పోయి ఇంటర్లో పడతారు, ఆడు దోస్తే పోయి డిగ్రీలో పడతారు, ఆడు దోస్తే పోయి సమాజంలో పడతారు. ఎందుకు నిలబెట్టాలా నేను అడుగుతున్నా. ఒక డిగ్రీ ఏంటో కాగితం వాడి చేతుల్లో, ఏదో దిక్కుమాలిన పని సంపాదించుకుంటాడు కదా, పని ఆపి ఏంటి మనకు వచ్చే లాభం? నాకు ఒక లెక్చరర్ చెప్పాడు, కాపీలు కొడితే తప్పేంది అన్నాడు. అది మంచి క్వశ్చన్ అది. ఈయన కాపీ కొడితే ఈయన కొట్టడు, ఈయన వచ్చి ఫిర్యాదు చేస్తున్నాడు. ఈయన ఎందుకు చేస్తాడు? కాపీ కొట్టుకోవడానికి ఛాన్స్ ఉంది, కొట్టుకుంటానే ఉంటాడు కాపీ. సార్ ఆడు కాపీ కొడుతున్నాడు సార్ అంటాడు. నీకేమి నొప్పిరా ఆడు కొట్టుకుంటే? నీకేంటి బాధ? ఆడు కాపీ కొట్టుకున్నాడు పక్కోడు. నీకు వచ్చిన కష్టమేది చెప్పు. నేను కష్టపడి చదివితే నాకు రాని మార్కులు ఆడికి కష్టపడుకొని వస్తాయి కదా, అది ఆడి తిప్పలు. నువ్వు కూడా కొట్టుకో కావాలంటే కాపీ అని వదిలేసినాడు టీచరు. టీచర్ అంటే ఎవరో కాదు, గుడిపాటి వెంకటశాలమే వదిలేసినాడు. స్కూల్ ఇన్స్పెక్టర్గా ఉండి కాపీలు కొట్టుకోండి. ఎక్కడ వస్తుంది కాపీ కొట్టుకునే సమస్య అంటే? ఇక్కడ రాదు, పాస్ అయ్యే దగ్గర రాదు. మీరు రేపు పొద్దున్న వైద్యం చేయించుకోవాలంటే కాపీ కొట్టి పాస్ అయిన డాక్టర్ దగ్గర వైద్యం చేయించుకోరు. కాపీ కొట్టి పాస్ అయిన ఇంజనీర్తో ఇంటి ప్లాన్ వేయించుకోరు. కాపీ కొట్టి పాస్ అయిన లాయర్కి నీ కేసు ఇవ్వవు. అక్కడ వస్తుంది తేడా, ఇక్కడ రాదు. అదంతా నీకు ఎక్కడ వస్తుందంటే స్కూల్లో రాదు, అది బయటికి పోయినాక నేర్చుకోవాలి. డాక్టర్ అనేటోడు టీచర్ అయినట్టయితుంది మేడం. కాపీ కొట్టి పాస్ అయితే చదువు చెప్పే దగ్గర తేడా వస్తుంది. నేను చెప్పినట్టు చెప్పరు. ఇప్పుడు నేనంతా హరికథ చెప్తున్నాను కదా, ఇక్కడ చెప్పకుండా పాఠం చెప్పి వెళ్ళిపోతారు అంతే. సిలబస్ అయిపోయింది, పాస్ అయితే పాస్గా, పోతే పో, నాకేం సంబంధం అంటారు మన వాళ్ళు కూడా. కానీ నేను చెప్పిన పద్ధతులు చదువు చెప్పడం చాలా తేలిక. మీకు ఇది అర్థం అయి ఉండాలి. ఇప్పటికీ కథలు చెప్పడం ఏముంది మేడం? మన బతుకంతా కథలు చెప్పడమే కదా, కాదంటారా? ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ దగ్గర పని ఉందని టీచర్ని 7 గంటల దాకా ఆపాడు. ఒకరోజు 5ంటికి వెళ్ళిపోవాలి, 4:30, 5 కల్లా వెళ్ళిపోవాలి. 7 దాకా ఆపితే ఏడ్చుకుంటూ ఉన్నారు టీచర్లు. ఇందులో ఒక టీచరు ఎప్పుడు చూసినా ఆయన ముఖం పెనముఖమే. దుర్వాస మహర్షి తమ్ముడు. ఎవరు మాట్లాడాలంటే భయం. ఆయన 7 గంటలకు ఇంటికి రాగానే ఇంటి దగ్గర పరిస్థితులు ఎట్టుందో, భార్యకి ఏం చెప్పి వచ్చినాడు స్కూల్కి పోయేటప్పుడు, ఈరోజు పుష్ప సినిమాకి పోదాం రెడీగా ఉండని చెప్పి. అందరూ తెగ చూస్తున్నారంటే అల్లు అర్జున్ గారి పెద్ద కేసులు నడుస్తున్నాయి, ఎట్లా నటించినాడో చూద్దాం ఒకసారి అని చెప్పి ప్రామిస్ చేసి వచ్చినాడు స్కూల్కి. ఆయన ఉదయం 9ంటికి, ఆమె 4 గంటలకే 6కి సినిమాకి పోవాలి, 4 గంటలకే సీరియల్ చూడటం ఆపేసింది. ఎంత పెద్ద త్యాగం అది! సీరియల్ చూడటం ఆపడం అంటే చిన్న విషయమా? సీరియల్ చూడటం ఆపేసి స్నానం చేసి కొత్త చీర కట్టుకొని పౌడర్ అద్దింది. అద్దంలో చూస్తే ఎక్కువైంది అనిపించింది, తుడిచి మళ్ళీ తక్కువైతే అద్ది. ఇంకా ఆమె ఇష్టం, ఆమె తిప్పలేం పడది. తలగాలి 20 రూపాయలు పూలు పెట్టింది, రెడీగా ఉంది. 5 గంటలకి వస్తాడు ఇప్పుడు చూస్తూ ఉంది. 7 గంటలకు వచ్చాడు. ఈయన దుర్వాసుడు అన్నది ఒక నిరసన. పూలు బీకి నేలకేసి కొట్టింది. ఆయన పెనమైన ఎట్ట మాట్లాడుతుంది చూడు. ఏంటి పూలు నేలకేసి కొట్టావు అన్నాడు. కొట్టక అన్నది ఆమె. 20 రూపాయలు పూలే, ఏమనుకున్నావు అన్నాడు. నేను రోజు పూలు తెస్తానండి, ఒక్క పని చేస్తున్నాడు. ధర తెలుసా? 20 కాకపోతే 100. ఎన్నింటికి వస్తానన్నాను, ఎన్నింటికి వచ్చినావు అన్నది ఆమె. నేను మగవాడిని ఎన్నింటికైనా వస్తా. హెడ్ మాస్టర్ కదా ఆపిండు, ఆ పేరు చెప్పొచ్చుగా. నేను మగవాడిని సడన్గా గుర్తొచ్చాడు. మగవాడిని ఎన్నింటికైనా వస్తా. ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. ఓహో మగవాడివా, భాష నీది కాదే, మీ అమ్మ ఇంతే మీ నాయన ఇంతే అన్నదా. ఇంకా చూడు సినిమా, మా నాయన అంటవా, మా అమ్మని అంటవా, మీ నాయన, మీ అమ్మ, మీ వంశం, మీ కుటుంబం మొత్తం ఇంతే నీడు అన్నాడు. అవుట్. సినిమా లేచిపోయింది. ఇంకా సినిమా లేదు. ఈరోజు బొచ్చులో బొమ్మరాయి బువ్వ కూడా లేదు. ఉండదా మరి? ఆమెని 10 లక్షలు పెట్టి కొనుక్కుంది ఆయన్ని. అర్థమైందిగా మీకు కొనుక్కోవడం అంటే? కొనుక్కోడానికి ధైర్యం ఉండదండి.
మరి ఎద్దునో దున్నపోతును కొనుక్కుంటే మన కోసం పని చేసినప్పుడు భర్తను కొనుక్కుంటే 10 లక్షలు పెట్టి మీరు గట్టిగా మాట్లాడటం చేత కదా, చేత అయింది, మాట్లాడింది, అయిపోయింది. ఈరోజు స్టోరీ క్లోజ్. ఎప్పటికట్టే నడుస్తుంది మీకు తెలియదు, కానీ చాలా చోట్ల ఇట్లే ఉంది. తెలియాలంటే మీకు ది గ్రేట్ ఇండియన్ కిచెన్ అని ఒక సినిమా వచ్చింది ఈ మధ్య, దయచేసి చూడండి. గ్రేట్ ఇండియన్ కిచెన్. ఇప్పుడు మగవాళ్ళు కూడా చాలా మారినారులేండి, మరి అందరూ దుర్మార్గులు ఏం లేరు, కొంతమంది ఉన్నప్పటికీ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఈ కథ నడవదవై ఇట్లయితే అర్థమవుతుంది వాళ్ళకు కూడా. లేదా ఆ మార్పు వచ్చినందుకు మనల్ని మనం అభినందించుకున్నాం కాసేపు. మనల్ని మనం కూడా చేంజ్ అయినాం. ఇదివరకు అంత ఘోరంగా లేం. వీడి పెరమొహముడు ఘోరంగా మాట్లాడినాడు, సీనట్టు క్లోజ్ అయినాడు. ఇంకో టీచర్ ఉన్నాడు కదా చిరునవ్వు మొహముడు, వాడు ఇంటికి పోయేటప్పటికి ఇదే సీన్. వీడు పుష్ప నంబర్ ఏదో చెప్పొచ్చినాడు, పూలు నేలకేసి కొట్టిందానే. వాడికి అర్థమైపోయింది పూలు ఇంకా పోయిందా, 20 రూపాయలు పోతే పై ఈమె ప్రసన్నం చేసుకుపోతే కొంపల మునగతాయి అనుకొని, అది కాదు అసలు నేను 4 గంటల నుంచి మా హెడ్ మాస్టర్ సార్కి చెప్తా ఉన్నా, పోవాలి నేను ఇంటికి పోవాలా, నా భార్యకి మాట ఇచ్చిన సార్ పోవాలి నేను అంటుంటే ఆయన, ఉండవై ఉండు, నీకేనా భార్య ఉండేది, మాకు లేరా అని అన్నాడు. ఆయన భార్యలు కాదులేండి, ఆయనకి ఒక భార్యనే పోషించలేక సస్తా ఉంటే భార్యలు ఎక్కడ, ఊరికే మాట్లాడతారు కానీ ముస్లింలు 2-3 చేసుకుంటారు. యాడ చేసుకుంటారు ముస్లింలు 2 ఒక భార్యని ఆడవలేక సస్తుంటారు. పోషించాలి కదంటే భార్యలు చేసుకుంటూ ఊరుకుందా, ఏమన్నా నవాబా నైజాం నవాబా 50 మందిని చేసుకోవడానికి, ఊరికి అనవసరమైన ప్రచారం అది. రేపు ఖచ్చితంగా టైంకి వస్తాను నేను, సెలవు పెడతాను నీకోసం అని చిరునవ్వుతో పరిష్కరించుకొని ఈరోజు పుష్ప సినిమా సమస్యను పరిష్కరించుకోండి. చిరునవ్వు ఉంటే అది సానుకూలమైతే సార్ మీరు ట్రై చేయొచ్చు. నేను ఎప్పుడైనా బజార్లో కర్నూలు పోయేటప్పుడు ఈ అమ్మాయికి చెప్తున్నాను నేను, ఎవరు నాకు అమ్మాయిని చూసి చిరునవ్వు నవ్వి నిలబడండి, ఆ అమ్మాయి ఆగుతుంది. అమ్మాయిలను చూసి చిరునవ్వు నవ్వండి, అబ్బాయిలు చూసి నవ్వండి. మార్చొద్దు, అటు ఇటు మార్చొద్దు. ఇప్పుడంత వాతావరణం అంత బాగా మార్పు చెందాల. ఏమండి అంటది ఆమె, మీ పేరు రమాదేవి కదా అనండి. కాదండి అంటది ఆమె. అరే అచ్చం రమాదేవి లాగా నా ఫ్రెండ్ అమ్మాయి 20 ఏళ్ళు ఇంత కనపడక మిమ్మల్ని చూస్తే నో డౌట్ అంతే నా ఫ్రెండ్ లాగా కనపడుతున్నావు అని అనండి. మీరు ఆగుతుంది ఆమె, నా ఫ్రెండ్ అంటే 20 ఏళ్ళు కలిసి మేము చదువుకున్నాం, మేము కనపడక ఎంత ఎతికినా దొరకలా, కథ చెప్పి నువ్వు కొంత. కాదండి నేను అని అంటది. అన్నాక సర్లేండి నా ఫ్రెండ్ కనపడ్డంత ఆనందం నాకు కలిగింది, ఇంత ఆనందం నాకు ఇచ్చినందుకు ఇదిగో నా నంబర్ నీకు ఇస్తున్నా, దగ్గర పెట్టుకుంటున్నాను, మాట్లాడాలంటే మాట్లాడండి, నా నెంబర్ తీసుకో, మీరు అప్పుడప్పుడు మాట్లాడండి, మీ ఫ్రెండ్స్ అవుతారు. రైల్లో వచ్చే ఫ్రెండ్షిప్ని కూడా చేయగలిగితే ఫ్రెండ్స్ అవుతారు. నేను నిన్నగాక మొన్న తిరుపతి నుంచి బయలుదేరిన కర్నూలుకు ట్రైన్లో, ఇద్దరు నాకు దొరికినారు, నా భర్త దగ్గర కూర్చున్నారు. ఇద్దరు నెంబర్లు తీసుకుని, ఇద్దరు టీచర్లు. ఇమ్మీడియట్గా వాళ్ళకి క్లాస్ రూమ్లో 5 నిమిషాలు ఏం చేయొచ్చు పిల్లలకి అని 42 పేజీల వ్యాసం పంపించేసాను. నా ఫ్రెండ్స్ అవుతారు వాళ్ళు, నేను రెగ్యులర్గా పంపుతుంటా వాళ్ళకి. ఏమంటే ఎక్కడ ఉంటారో చూస్తూ ఉంటారు సబ్జెక్టు, వాళ్ళు పిల్లల్ని బాగు చేసుకుంటారు. నాకు పోయేది ఏముంది అందులో, నేను అమ్మాల్సిన పనిలే వ్యాసాలని ఎలక్ట్రానిక్గా పంపిద్దాం, పైసా ఖర్చు లేదు నాకు, నా వాట్సాప్లో నెట్ పడేస్తాను. స్నేహితులు దొరుకుతారండి, చెప్పలేము ఏ స్నేహితులు ఎట్టు పనికి వస్తున్నావు. మా కార్యకర్త ఒక ఆయన పల్లి తిరుపతిరావు అని ఉన్నాడు, విజయనగరం, చాలా మంచి కార్యకర్త. బ్లడ్ క్యాన్సర్తో చనిపోయినాడు ఆయన, లేడీ ఇప్పుడు 15 ఏళ్ళు చనిపోయి. ఆయన మా దగ్గర క్లాసులు నడుస్తూ ఉంటే 4 రోజులు 5 రోజులు ఇట్లా ట్రైనింగ్స్ జరుపుతాం. ఒక ట్రైనింగ్కి వచ్చి ఆయన వెనక్కి వెళ్తున్నాడు, డోంట్ విజయనగరం పోవాలి. రైల్లో పరిచయం అయినాడు ఒక వ్యక్తి. ఏమంటే విజయనగరం వాళ్ళు ఇంత దూరం ఎందుకు వచ్చినారు అంటే ఇక్కడ జరిగిందంతా చెప్పినాడు. ఆయనకు పొద్దుపోవాలి కదా, ఏమేమి నేర్పించినాము, ఎలా నేర్పించినాము అంతా చెప్పుకుంటూ విజయవాడ దాకా మేలుకొని మాట్లాడుకుంటూ పోయారు. ఒకరికొకరు ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. ఆ తర్వాత 2 నెలలకి మా వాడికి మా పల్లి తిరుగుతులకు బ్లడ్ క్యాన్సర్ని గుర్తుపెట్టి రాయవెల్లూరులో తెప్పించాం. సరే మేమందరం తలా కొంత హెల్ప్ చేసినా అది వేరు. ఇట్లా నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చి రాయవెల్లూరులో చేరినాను అని ఈ ఫ్రెండ్కి అతను ఉత్తరం రాస్తే 1 లక్ష రూపాయలు పంపించాడు. కెన్ యు ఇమాజిన్ ఇట్? స్నేహాలండి, ఏం పోతుంది మనకి స్నేహం?
ఎటు కాలం గడిచిపోయింది, పొద్దు గడిచిపోయింది, ఎక్స్చేంజ్ చేసుకున్నారు, వ్యూస్ నచ్చినాయి, స్నేహం చేయాలనుకున్నారు, పోయేదే ఉంది అందులో. అట్లా ఇతరులతో మనం సఖ్యతగా ఉన్నందువలన, చిరునవ్వుతో మాట్లాడినందువలన లాభమే తప్ప నష్టమేం లేదు. అట్లా నేను ఇందాక చెప్పిన ఇద్దరు టీచర్ల కాంట్రాస్ట్ ఎందుకు చెప్పానంటే, ఆ ఇంట్లో వాళ్ళు సృష్టించుకున్న ఒక సమస్యని పెనమ్మకమైన పరిష్కరించుకోలేకపోయినాడు సరిగా, చిరునవ్వు కూడా పరిష్కరించుకోగలిగాడు. చిరునవ్వు ప్రాక్టీస్ చేయండి అని పిల్లలకి చెప్పడానికి ఏం కావాలి మనకి? మీరు ఎక్కడికి పోవద్దండి, క్లాస్ రూమే మీ వేదిక. ఎక్కడికి పోయి ఏమి సంపాదించక్కర్లా, మీ టైం కూడా ఖర్చు కాదు. గవర్నమెంట్ రకరకాల పనులు పెడతారు, లిట్టులు చూడు, ఐదు చూడు, ఈ చూడు, ఫోటోలు తీయాలి, ఈ గొడవ లేదు. క్లాస్ రూమే నీ వేదిక. 5 నిమిషాలు పాఠం చెప్పొచ్చు, ఎన్ని చెప్పొచ్చు అనేది. ఒకరోజు క్లాస్ రూమ్లో ఒక అమ్మాయికి ముక్కులోంచి రక్తం వస్తుంది, పుస్తకం మీద పడదు రక్తం. పక్కనండి పిల్లలు అమ్మో రక్తం అని అరిసిండోడు. వెంటనే టీచర్ పాఠం ఆపాడు. రక్తం అంటే ఎవరికైనా భయమే కదా. ఆపేసి టపటపట పడుతూ ఉంది రక్తం నోట్స్ మీద. ఆయనకి భయం వేసింది, పిల్లలకి ఏమన్నాయి తల్లిదండ్రులతో తగాదాకి. ఈ మధ్య కొత్తగా ఈ ఫినామినా వచ్చింది, పిల్లలకి ఏమైనా తల్లిదండ్రులు తగాదాకి వస్తున్నారు. ఇదివరకు అయితే మా కాలంలో కొట్టు, మా వాడిని కొట్టు అనేవాళ్ళు మా అమ్మ నాన్నలు. కొట్టకుండా ఉన్నప్పుడు ఊరుకున్నారు కదా, కొట్టి బాగా చదువు చెప్పారు. ఇప్పుడు అట్టలే, కొడతావా, రివర్స్ అయింది. రక్తం కాల్చి ఏం చేస్తావు నువ్వు? సార్ నువ్వు టీచర్వి, అమ్మాయిని చూపించుకుని అంటారేమోనని ఈయన ఎత్తుకొని ఆ పిల్లని హాస్పిటల్కి వెళ్ళాడు. ఇంకో పిల్లోడికి చెప్పి హెడ్ మాస్టర్కి చెప్పరా నేను పోతున్నా అన్నాడు. ఇంక క్లాస్ మొత్తం ఎవడు గోలవాడు దిగా. ఇంకా టీచర్ లేకపోతే ఆనందం కదా. డాక్టర్ దగ్గరికి పోతే ఆయన ఏం చేశాడు, ఆయనకి ఇట్టాడి 100 తీసుకుంటాడు. వాళ్ళు మనలాగా ఎందుకు ఆందోళన పడతారు? మీలాగా మేము ఆందోళన పెడితే దెబ్బకి వస్తాం సార్, మేము బతుకం. మేము మీకు ఎవరికైనా ఆపరేషన్ జరిగితే మీకు ఎంత భయం వేస్తుండదో, నిమిషం డాక్టర్ని అడగాలనిపిస్తుంది, ఏం సార్ బాగవుతారా అని. మేము అట్టాడు ఎన్ని చూసుంటాం. కొంతమంది అయితే ఇసుకుపెట్టి బాగవుతుందిలేమా, ఏమడుగుతావు ఎన్నిసార్లు అని అనేటోళ్ళు కూడా ఉన్నారు మా వాళ్ళల్లో. మేము మీ టెన్షన్ని మేము కానీ తలకి పట్టించుకుంటాం. ఆపరేషన్ జరగదు. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళగానే మొత్తం మర్చిపోవడమే, పేషెంట్, రోగము, వైద్యం. అట్లా ఉంటాం కాబట్టి చేయగలుగుతాం. మేము ఒక వైద్యుడిగా ఏం చేయాలో దాన్ని పరిపూర్ణంగా చేయాలి, అంతే. విద్యలో కూడా మీరు అంతే. పిల్లల్ని పరిపూర్ణంగా తయారు చేయడం మీ పని. వాడు రేపు పొద్దున బాగవుతుడా, వాడు రాజకీయ నాయకుడు అవుతుడా, హంతకుడు అవుతుడా, మామూలు అవుతాడు, మీకేం పడుతుంది? మీ పని మీరు చేయాలి. ఎక్కడైనా తమ పని తాము చేయాలి. అలా బాధ్యతగా చేసుకుంటూ పోవడమే. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆయన ఏం చేశాడు, అమ్మా ఒక పని చేయి, ఇటు పట్టుకో ముక్కు అన్నాడు. 5 నిమిషాలు ముక్కు పట్టించాడు. ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నాడు. వదలొద్దు నువ్వు, పట్టుకట్లే అన్నాడు. 5 నిమిషాలు అయినాక రక్తం కాలం ఆగిపోయింది. మొహం కడుక్కో అన్నాడు. కడుక్కొని నీకు ముక్కులో పొక్కులు తీసి అలవాటు ఉందని అడిగాడు. ఈ అమ్మాయి సిగ్గుపడితే అవు ఇట్లా పెట్టి తీస్తాను, ఇంకెప్పుడు తీయగాకు, ఇంకెప్పుడు కారకపోన్నాడు. అయిపోయింది వైద్యం. ముక్కులేమో రక్తం కారితే ఏమవుతుందో తెలియనప్పుడు టీచర్ అంతా ఆందోళన పడ్డాడు. ఏమైందో మాకు తెలుసు కాబట్టి ముక్కు పట్టుకోవట్లన్నాం. ఏం చేయొద్దు దాన్ని వచ్చి పట్టుకో. తలకాయకి దెబ్బ తగిలితే, చిన్న దెబ్బ తగిలిన విపరీతంగా రక్తం కారుతుంది. ఎందుకంటే ఈ చర్మానికి రక్తం సప్లై ఎక్కువ ఉంటుంది. మనం కూర్చొని లేస్తున్నాం బాత్రూంలో, పక్కనే పంపు ఉంది, నీళ్ళు వచ్చే పంపు, లేవగానే గుద్దుకుంది. అది అక్కడ ఉంటుందని తెలియాలిగా. రోజు కూర్చునేటోళ్ళం కదా బాత్రూంలో, మనం తెలియక గుద్దినావు, రక్తం కాదు. తెల్ల కారుతుంది రక్తం. ఏం చేయాలా? భయపడద్దు, నొక్కి పట్టుకో. 5 నిమిషాలు నొక్కి పట్టుకో, ఆగిపోద్ది రక్తం కారడం. ఇప్పుడు తలకాయ కడిగి ఎంత పెద్ద బొక్క పడదో చూడు. సెంటీమీటర్కి లోపు ఉంటే ఏమీ చేయక్కర్లా. మీ ఇంట్లో ఆయింట్మెంట్ ఏదంటే ఇంత పోయి వదిలే, సెంటీమీటర్లో వైద్యం ఎక్కర్లేదు. లేదు ఇంకా అది అటు తెరుచుకోలేదు గాయం, అది కూడా పోవాలంటే చిన్న టెక్నిక్ చెప్తున్నా, మా గ్రంథాల్లో కూడా రాయాలా మీకు చెప్తున్నా, రహస్యం ఇప్పుడు చెప్తాది. బయట షాపుల్లో ఫెవిక్విక్ అని దొరుకుతుంది. దాన్ని ఇటు నొక్కి పెట్టుకుని ఒక సుక్కై అతుక్కపోతుంది. ఆ ఫెవిక్విక్లో ఉండే మందు జాన్సన్ అనే కంపెనీ తయారు చేసే డెర్మాబాండ్ అనే మందు, 2 ఒకటే మందు. డెర్మాబాండ్ పేరుతో వాడు 800 అమ్ముతాడు, ఇది 5 రూపాయలు. నేను వాడుతా సార్ దాన్ని నా ఆపరేషన్.
డెర్మాబాండ్ అనే మందు మార్కెట్లోకి వచ్చిన రోజు నుంచి వాడుతున్నా. ఏంది దాంట్లో ఉండే మందుని చూసా, సైనాక్యులేట్ ఆ మందు పేరు. సేమ్ ఫెవిక్విక్లో ఉంటుంది సైనాక్యులేట్. ఇది కూడా అతుక్కోవడానికి పనికి వస్తుంది. ప్లాస్టిక్ సామాన్లు ఇరిగిపోతే ఈ ఫెవిక్విక్ వేయండి, అతుక్కపోద్ది. అట్లే ఇలాంటి టిప్స్ అనేవి తెలిస్తే జీవితంలో పనికి వస్తాయి. సరే, ఇలాంటివి మాట్లాడుకోవచ్చు. చాలా ఆరోగ్యం గురించి అనేకం మన పిల్లల దగ్గర మాట్లాడవచ్చు. ఆరోగ్యంలో మూఢనమ్మకాలు మాట్లాడవచ్చు, అలవాట్లు మాట్లాడవచ్చు, చిన్న చిన్న జబ్బులు డాక్టర్ దగ్గరికి పోకుండా ఎట్లా బాగు చేసుకోవచ్చు మాట్లాడవచ్చు. 180 రోగాలు డాక్టర్ దగ్గరికి పోనక్కర్లా. ఫ్లాట్గా చెప్తున్నాను నేను. నీ కరోనాలో కూడా 180 రోగాలు వైద్యం లేకుండా బాగైనాయి. కరోనా పాజిటివ్ అసలు 35 మందికి అసలు లక్షణాలే లేవు. మరో 45 మందికి మైల్డ్ లక్షణాలు వచ్చి బాగైంది. 80 మంది బాగైనారు. ఎందుకంటే భయపెట్టారు వీళ్ళందరినీ అబద్ధాలని చెప్పి. గాల్లో కలిసే వైరస్తో ప్రమాదంగా మారద్దని కూడా భయపెట్టినారే. గాల్లో కలిసే వైరస్ డైల్యూట్ అవుతుంది. డైల్యూట్ అయితే రెసిస్టెన్స్ రావడానికి పనికి వస్తుంది. అది జబ్బు రావడానికి దాని బలం చాలదు. అలా రెసిస్టెన్స్ వచ్చింది కాబట్టి మన దేశంలో ఇంతమంది బతికినాం. వ్యాక్సిన్తో బతికింది కాదు, అంతా రెసిస్టెన్స్తో బతికినాం. గాల్లో కలిసే వైరస్ వల్ల మేలు జరుగుతుంది. పత్రికల్లో వచ్చింది 2020 జూలై చివరిలో, గాల్లో కలిసే వైరస్ ప్రమాదకరం అని రాసి, ఎయిర్ కండిషన్ వసతుల్లో గాలిలో కలిసే వైరస్ ప్రమాదకరం అని కింద రాసినారు ఆ వ్యాసంలో. ఈ పత్రికలన్నీ పైన రాసిన దాన్ని పట్టుకున్నాయి. గాలిలో కలుస్తుంది భయపెట్టి మాస్కుల వ్యాపారం 13.5 లక్షల కోట్లకు పెంచుకున్నారు. మాస్క్ అసలు ఎందుకు వాడాలండి? కరోనాలో మాస్క్ 6 అడుగులు దూరం ఉంటే నీ దగ్గరికి రానే రాదు. 6 feet ఉంటే రాదు నీ దగ్గరికి. ఎవడు ఎదుటివాడు తగ్గినా నీకు దగ్గు వచ్చి చేయడం కొట్టుకో, చేయగడుక్కో, తర్వాత అయిపోయా. పైసా ఖర్చు లేకుండా కరోనా రాకుండా చేసుకోవడం మేము ప్రచారం చేసినాం. నేను మాస్కే వాడాల. నా వయసు 70 దాటింది అప్పటికి. ఆ రోగం వచ్చేటప్పటికి 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి రోగం వచ్చి సత్తని భయపెట్టినారు కదా. రోగమే రాదు నాకు. 6 అడుగులు అంతే. ఎయిర్ కండిషన్ వాటిల్లో తిరగడం ఆపేస్తున్నాం. ఓపెన్ ఎయిర్, ఇట్లాంటి ఎయిర్లు పోతే గాల్లో కలుస్తుంది అంతే. అత్యంత తక్కువ మరణాలు వైద్య వృత్తుల వాళ్ళలో జరిగింది. ఎందుకంటే హాస్పిటల్లో గాల్లో తిరిగే వైరస్ ఉంటుంది. అది పీల్చి జనానికి రెసిస్టెన్స్ వచ్చింది. ఎక్కడైనా మరీ ఎక్కువగా ఎక్స్పోజ్ అయిన వాళ్ళు మన ఇస్మాయిల్ సార్ లాంటి వాళ్ళు మరణించారు, కానీ లేకపోతే డాక్టర్లు ఎక్కువ మరణించాల. ఇస్మాయిల్ సార్ మరణించినా కూడా ఆయన కుమారుడు జనరల్ హాస్పిటల్ ఎండి డాక్టర్. ఆయన మొత్తం కరోనా పీరియడ్ అంతా సర్వీస్ చేశాడు భయం లేకుండా. తెలుసు ఆయనకి రాదది. చాలా మంచి డాక్టర్ ఇస్మాయిల్ సార్, మా గురువు ఆయన. ఆయన మొదటి వేవ్లో కనీస జాగ్రత్తలు అర్థం కాక జాగ్రత్తలు తీసుకోక మరణించాడు. కుమారుడికి అర్థమైంది. అతను సేవ చేసినాడు, భయపడలా. నేను ఎందుకని చెప్తున్నానంటే, ఇది 180 రోగాలు నిజంగా అవసరం లేదా వైద్యం? అవును, అవసరం లేదు. ఈ దెబ్బలు తగిలితే చెప్పాను నేను. గుండె ఆగితే ఆడించడం నేర్చుకున్నారనుకోండి మీరు. ఏమో మన వయసు అంతా గుండె దెబ్బలు వచ్చే వయసు కదా. నన్ను 34 ఏళ్ళు దాటిన బ్యాచే కదా ఈ హాల్లో ఉండేది. మగవాళ్ళకి చాలా డేంజర్, గుర్తుపెట్టుకోండి. హార్ట్ అటాక్ ఎప్పుడేం రావచ్చు మీకు. అట్ట భయపెడతావా? మీటింగ్ అంటావా? నేను భయపెట్టే పనే ఉంది. మీరు ఆ వయసులో ఉన్నారు. మహిళలకి ప్రొటెక్షన్ ఉంది ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ద్వారా. వాళ్ళకు కూడా షుగర్ జబ్బున్నా, బీపీ జబ్బున్నా, ఓవర్ వెయిట్ ఉన్నా వాళ్ళకి ఆ రక్షణ ఉండదు. ఈ 3 లేకపోతే వాళ్ళకి హార్ట్ అటాక్లు రావు. ఎంత భయపెడతారు డాక్టర్లు. ఇప్పుడు సార్ వచ్చినాడు మా దగ్గరికి, 40 ఏళ్ళు ఇంకా ఆయనకి. చిరునవ్వు నవ్వుతూ వచ్చినాడు ఆయన. అసలు భరించలేం మేము చిరునవ్వు నవ్వేవాళ్ళు. ఏం సార్ నీ వయసు ఎంత? 40 అన్నాడు. 40 ఏళ్ళు అయినాక నువ్వు పరీక్షలన్నీ చేయించుకోవాలి అని అన్నా నేను. వింటున్నా అలాంటి డాక్టరు. నాకెందుకు సార్ బాగున్నా గుండ్రాయిలాగా తిరుగుతున్నా అన్నాడు ఆయన. అసలు గుండ్రాయిలాగా తిరుగుతా అదేం భాష అండి అసలు? 40 ఏళ్ళు దాటితే రొటీన్ చెకప్ చేయించుకోవాలి. 6 నెలలకు ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ అన్నా. సరేలే చూద్దాంలే చేయించుకున్నాడు. ఇంత పొడుగు ఈసీజీ. దాన్ని చూస్తాడు సీరియస్ ముఖము మాకు. ఈ సీరియస్ ముఖం చూసి నువ్వు సీరియస్ అవుతావు.
ఏం సార్ అంటే కొంచెం అనుమానంగా ఉంది ఈసీజీలో, కర్నూలు వెళ్ళి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళన్నా. కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినాక ఆయన మళ్ళీ ఈసీజీ తీయించాడు. నిన్ననే కదా సార్ తీయించుకున్నాను నువ్వు, నిన్నటి ఈసీజీలో నీ గుండె యొక్క నిన్నటి పరిస్థితి తెలుస్తుంది, ఈరోజు పరిస్థితి తెలియాలంటే మళ్ళీ చూడాలి కదా అన్నాడు. ఏం చేస్తాడు? కరెక్ట్గా చెప్పాడు కదా. మళ్ళీ తీయించినాడు. ఈకో చేయించినాడు 1000 రూపాయలు, ట్రెడ్మిల్ చేయించాడు 1000 రూపాయలు. 2,500-3,000 అయిన తర్వాత పూర్తిగా తేలలేదు, యాంజియోగ్రామ్ తీయించుకున్నాడు. హైదరాబాద్ పంపించాడు. 12,000. అతగాడు చెప్పిండు అసలు సావు కబురు, నీ గుండెకి రక్తం సప్లై చేసే కుడిపక్క రక్తనాళం 30% బూడిపోయింది అన్నాడు. ఇప్పుడుదా బాగానే ఉంటుంది. మరి ఏం చేయాలి సార్ అన్నాడు. సారు 30% అంటే చిన్న మొత్తమా? 35% పాసు, 34కి 1000. అట్లాంటిది 30 బ్లాక్ అయిందంటే భయపడ్డా. ఎడల్పు తెచ్చుకోను, చెయ్యి సార్ అయితే అన్నాడు. 2 లక్షలు తెచ్చుకోనా? 2 లక్షలు టైంగా అంటే ఎక్కడ తెచ్చుకోవాలబ్బా? అసలే నెలాఖరు దాకా జీతం ఉండదు, 25వ తేదీకి అయిపోద్ది. ఎప్పుడెప్పుడు వస్తారని కాసుకొని ఉంటాం మనము. అరియర్స్ వస్తాయంటే 6 నెలలు అడ్వాన్స్గా అరియర్స్కి డబల్ పనులు పెట్టుకొని ఉంటాము. మనందరి సంగతి అది. మరి అట్లా 2 లక్షలు తేవాలంటే ఎక్కడెక్కడ అప్పు తేవాలి ప్లాన్ వేసుకుంటున్నాడు. ఇంక వెళ్ళిపోతామంటే వెనక్కి పిలిచి ఎడల్పు చేసినాక మళ్ళీ సన్నబడుతుంది, లోపల గొట్టం బిగిస్తే సన్నపడుకుని ఉంటుంది అన్న. బిగించు సార్ అన్నాడు నీరసంగా. ఒక రక్తనాళం సన్నబడి ఉంటుందో, 2 సన్నబడి ఉంటుందో, 3 సన్నబడి ఉంటుందో చెప్పలేం కదా. 3 రక్తనాళాలు సన్నబడితే దాని లోపల గొట్టాలు బిగించుకుంటే రెడీ రండి అన్నాడు. 6 లక్షలు టెండర్. ఫారిన్ గొట్టం అయితే 1,30,000, ఇండియా గొట్టం అయితే 30,000. ఏది వేయాలో తెలుసుకోరా అన్నాడు. ఏ గొట్టం వేయాలి సార్? ఫారిన్ గొట్టం. అది కరెక్ట్ చెప్పినారు. నేను అనుకున్నాను మీకు ఎప్పటికీ ఇండియా గొట్టమే నమ్మకం ఉండదు. పని చేయటంలో 2 ఒకటే, డిఫరెన్స్ లేదు. కానీ మనసు ఫారిన్ది అయితే బాగుంటుంది, ఇండియాది బాగుంటుంది. ఒక గొట్టం మీద 1,00,000 తేడా అంటే 3 లక్షల డిఫరెన్స్ వస్తుంది. ఇప్పటిదాకా మీరు ఆరోగ్యంగా ఉంటారు, మా చేతుల్లో పడితే లేపు పారేస్తుంది. అట్టుంది వైద్యం. మరి ఏం చేయాలా? నాలాంటి వాడు 1-2 చెప్తే ఏం ప్రయోజనం? మా సంఖ్య చాలా తక్కువ ఉంది. మీలాంటి వాళ్ళు నోళ్ళల్లో పడ్డానికి వచ్చే తరాన్ని రెడీ చేస్తారండి మీరు. ఆఫ్టర్ 10 years ఈరోజు మీ దగ్గర చదువుకున్న పిల్లలందరూ పెద్దోళ్ళ కింద మారుతారు. వాళ్ళు ఈ దేశాన్ని కాపాడుతారు, వాళ్ళే కాపాడాలి. కాబట్టి రైట్ నాలెడ్జ్ని క్లాస్ రూమ్ వేదికగా 5 నిమిషాలు మీరు రొటీన్ పాఠం చెప్పకుండా ఇట్లాంటి విషయాలు మాట్లాడడం ద్వారా డెఫినెట్గా యూ కెన్ ట్యూన్ ద నెక్స్ట్ జనరేషన్ టు ఇంప్రూవ్ దిస్ కంట్రీ టోటలీ. ఆ ఆశతో నేను మీ దగ్గరికి వీ బిలీవ్ ఇన్ యూ, మీరు చేయగలరు. క్లాస్ రూమ్ని ఇంట్రెస్టింగ్ మార్చడం ఎలా? 1 day ప్రోగ్రామ్ అది. మీరు ఎప్పుడైనా అట్లా అవకాశం ఉంటే మీరు దయచేసి వాడుకోండి. మేము రేపు ఆదివారం వనపర్తిలో 60 మంది టీచర్లకు ట్రైనింగ్ పెట్టాం. నిరంతరం జరుపుతూ ఉంటాయి మాకు. మొన్న హైదరాబాద్లో ఒక 60 మందికి పెట్టించాం. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కానీ నేర్చుకుంటే మీరు క్లాస్ రూమ్ అని రివల్యూషనైజ్ యువర్ క్లాస్ రూమ్. చిల్డ్రన్ మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు, మీ చుట్టే తిరుగుతూ ఉంటారు. క్లాసులు రద్దయితే బాధపడతారు, స్కూల్కి సెలవు ఇస్తే ఏడుస్తారు. ఇప్పుడైతే అట్టు కాదు. పోయిన పిల్లోడు మళ్ళీ వస్తారు ఇంటికి, ఏమి అప్పుడే వచ్చినామంటే సెలవు ఇచ్చినారు మా స్కూల్కి అంటారు. అజెక్ట్ ఇచ్చినారంటే మంత్రి చచ్చిపోయినారు. మంత్రి చచ్చిపోతే సెలవు వస్తుంది. రోజు ఒక మంత్రి జావులు వాళ్ళ కోసం. స్కూల్ మానేయడం అంటే బాధపడేటట్టు పిల్లలు తయారైతే అది మన ట్రెషర్. వితౌట్ మచ్ ఎఫర్ట్, మీరు ఎక్కువ కష్టపడాల్సిన పనిలే, క్లాస్ రూమ్ని వేదిక చేసుకుని పని అంతా చేయగలరు అనేది మాకు తెలుసు. కాబట్టి మీతో షేర్ చేసుకుంటాం.